ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్య ధ్యానాంశము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. 12వ వచనం. మనము కయ్యని వట్టి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చెప్పాను. వాడు అతన్ని ఎందుకు చెప్పాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేను గరికనే కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకు మనం అర్పిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనత వహించిన మా దేవ, ఈ పరిశుద్ధ పవిత్ర పాదములకు నాయన స్తుతులు స్తోత్రాలు వందనాలు చూపిస్తున్నాం తండ్రి. నాదా, ఇంతవరకు ప్రభా నీ నామమును పాడి కీర్తించడానికి, నీ నామమును కొనియాడడానికి ప్రభా మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. మీ కృపాసురం ఎదుట వాడుగులు ఈ రీతిగా స్థిరపరిచి ఉన్నావు ప్రభా, మీకు వందనాలు. 2-3 కూడి ప్రభా నీ సన్నిధులు మేము ఏకీభవించడగా నీవు సెలవిచ్చిన మాట ప్రకారముగా ఈ సమయంలో ప్రభా మీరు మా మధ్యలో ఉన్న విధానమును బట్టి నాయన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభా. ఈ శుక్రవారం ప్రభా ఉపవాస దినము కొరకు నాయన మీరు సిద్ధపరిచినటువంటి ప్రభా ఈ వాక్య భాగమును బట్టి మీ నామానికి కోటాను కోట్ల స్తుతులు ప్రభా. అయా నీవే ఉపదేశమును అనుగ్రహించుకోవడం ప్రభా. ఈ వాక్యము మమ్మల్ని బ్రతికించేది తండ్రి. ఈ సమయంలో ప్రభువా కయ్యను బట్టి వారమై ఉండకూడదు అని నీవు సెలవిస్తున్నటువంటి ఆ మాటలలో నుండి మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి ఉపదేశమును ప్రభా మేము అంగీకరించి తద్వారా మేము అలాగును జీవించడం మాకు సహాయం చేయండి నాయన. సాతాని క్రియలన్నీ యేసు నామములో లయపరచండి. ఎత్తబడుతూ ఉంటుండగా ఆయన అపవాది క్రియలు ఆటంకపరుస్తున్నటువంటి దురాత్మ సమూహాలు యేసు నామములో లయమైపోవును గాక. ఈ వాక్కు ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభువా వారి హృదయాంతరంగంలో వాక్యము కొరకైనటువంటి ప్రభు కృష్ణ అనుగ్రహించి అయా బ్రతికించేటువంటి మీ మాటల వలన బ్రతికి నిత్యత్వం కొరకైనటువంటి సిద్ధపాటు కొరకు వారిని సిద్ధపరచండి. సాతాని క్రియలు యేసు నామములో లయపరిచి శపించి బంధించమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ఈ వాక్య భాగమును మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8-12 వచనములు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చెప్పెను. వాడు అతను ఎందుకు చెప్పాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండేను కనుకనే కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం అపవాది మొదటి నుండి ఏం చేయించున్నాడు? పాపము చేయించున్నాడు. పాపం ఎవడు చేస్తాడో అతడు అపవాదికి సంబంధించిన వాడు, దుష్టుని యొక్క సంబంధి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములో శాస్త్రులు పరిసయ్యులు లేకపోతే యూదులతో మాట్లాడుతున్నప్పుడు మేము అబ్రహాము కుమారులు అని చెప్తున్నారు, మీరు అబ్రహాము కుమారుడు కాదు, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు అంటాడు. ఎందుకంటారంటే అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపం చేయవాడు ప్రతివాడు కూడా అపవాది సంబంధి కాబట్టి. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. ఎందుకు అంటే వాడు దుష్టుని సంబంధి. తన తమ్ముడైన హేబేలును చెప్పాడు. తన తమ్ముడైన హేబేలు మనకు తెలుసు కదా, అందుకే హేబేలను ఉపయోగించాడు. తన తమ్ముడైన హేబేలును చెప్పాడు. ఎవరి సంబంధిగా? దుష్టుని సంబంధి అయి అపవాది సంబంధి అయి హేబేలును చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే హేబేలు యొక్క క్రియలు దైవ సంబంధమైన క్రియలు, సత్క్రియలు, నీతి క్రియలు, దైవాత్మ సంభూతుడు. కయ్యనేమో దుష్టుని యొక్క సంబంధుడు, అపవాదికి సంబంధించిన వాడు. తన క్రియలు అపవాదికి సంబంధించినటువంటి క్రియలు. ఎందుకు చెప్పాడని రాయబడి ఉందంటే ఈ దుష్టుడు నీతివంతుడిని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఈ క్రియలంట చెడ్డవంట, కయ్యని క్రియలు. హేబేలు క్రియలంట మంచివంట. అంటే మంచోళ్ళు చెడ్డోళ్ళు చంపుతారా? చూద్దాం. వాక్యంలో నుండి మనం ధ్యానం చేద్దాం ఈ వాక్యాన్ని. ఆది కాండంలో రాయబడి ఉంది కయ్యను హేబేలు. ఆది కాండము 4వ అధ్యాయము. ఆది కాండము 4వ అధ్యాయము నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండమ్మా.
మొదటి నుండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనుడు కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిని కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. హేబేలును అతని అర్పణను ఎవరు లక్ష్య పెట్టారు? దేవుడైనటువంటి యెహోవా లక్ష్య పెట్టారు. కయీనును అతని అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదంటే, మనం మొదటి యోహాను పత్రికలో చదువుకున్నాం, కయీను దుష్టుని సంబంధి అయి ఉన్నాడు, హేబేలు దేవుని సంబంధి అయి ఉన్నాడు. ఇక్కడ ఆదాము హవ్వలు, ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు మనందరికీ తెలుసు. ఆదాము హవ్వలకి దేవుడు మొట్టమొదటిగా కయీను అనేటువంటి ఒక బిడ్డనిచ్చారు. అక్కడ హవ్వ అంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకున్న, దేవుని దయ వలనే, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం కాబట్టి దేవుని దయ వలనే నేను ఒక బిడ్డను సంపాదించుకున్నానంటే, తర్వాత మరలా కయీను తర్వాత మరలా హేబేలును కూడా ఆమె కనడం జరుగుతుంది. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కయీను భూమిని సేద్యపరిచేవాడంట, హేబేలేమో గొర్రెల కాపరి, గొర్రెలు కాల్చుకుంటూ ఉండేవాడు. కానీ వీళ్ళు దైవికమైన కుటుంబమే. ఆదాము హవ్వలు విగ్రహారాధకులు ఏం కాదు, ఖచ్చితంగా దైవాత్మ సంభూతులై వాళ్ళు తమ పిల్లలకి అదే ఉపదేశించారు కాబట్టి కయీను గాని హేబేలు గాని దేవునికి అర్పణ అర్పించాలనే విషయం వాళ్ళకి తెలిసింది. కానీ అక్కడ రాయబడి ఉంది, కయీను కొంత తెచ్చాడు, హేబేలు కూడా కొంత తెచ్చాడు అనుకుంటారు. ఒకవేళ కయీను మంచిగా తేలేదేమో దేవునికి, హేబేలే మంచిగా తెచ్చాడేమో. ఇక్కడ రాయబడి ఉంది, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు అని రాయబడి ఉంది. ఇక్కడేమో పొలము పంటలో కొంత తెచ్చాడు కయీను. మనం అనుకుంటాం కొంత తెచ్చాడు కదా, అందుకే కయీను ఇష్టపడలేదేమో అంటే, మరి ఇక్కడ కూడా హేబేలు తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. కొన్నే కదా. చాలా మంది అనుకోవచ్చు ఒకవేళ అందుకే దేవుడు అంగీకరించలేదేమో అని. కాదు, దేవుడు ఎప్పుడు కూడా అర్పణ అంగీకరింపబడాలంటే మొట్టమొదటిగా మనిషి అంగీకరింపబడాలి. దేవునికి మహిమ కలిగింది. కానీ ఇతను తెచ్చారు, అతను కొని తెచ్చాడు, ఇతను కొని తెచ్చాడు. కానీ ఎందుకు దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అంటే, మొదట కయీను లక్ష్య పెట్టలేదు, అందుకే అతను తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టలేదు. ఆ తర్వాత హేబేలును అతని అర్పణ ఎందుకు లక్ష్య పెట్టాడంటే, మొదట హేబేలును దేవుడు లక్ష్య పెట్టాడు, అందుకే అతని అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. ఇక్కడ రాయబడి ఉంది, కయీను దుష్టుని సంబంధం అంట, హేబేలు ఎవరంట? దేవుని యొక్క సంబంధి. ఇప్పుడు ఎందుకు చంపాడు కయీను అంటే, కయీనికి మిక్కిలి కోపం వచ్చేసిందంట. అక్కడ రాయబడి ఉంది, కయీనికి మిక్కిలి కోపము రాగా యెహోవా హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి ఎందుకు దేవుడు అతని అర్పణ లక్ష్య పెట్టాడు, నా అర్పణ లక్ష్య పెట్టలేదు కాబట్టి, అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి ఇతనికి మిక్కిలి కోపం వచ్చిందట. ముగ్గురు కోపం వస్తున్నప్పుడు దేవుడికి అన్ని తెలుసు కదా. అందుకని ప్రభు ప్రశ్నిస్తున్నాడు, ఏమనంటే, కయీను నీకు కోపం ఎలా? నీ కోపానికి ఒక అర్థం ఉండాలి కదయ్యా. అసలు నీ కోపం ఎందుకు? నీ ముఖం ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? నీవు ఒకవేళ సత్క్రియలు చేస్తే తలెత్తుకోవా? సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దానిని ఏలుదువలెను అని ప్రభు చెప్తున్నారు. అంటే ఇక్కడ కయీనికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, హేబేలుని అతను అర్పణ దేవుడు అంగీకరించాడు, నన్ను నా అర్పణ దేవుడు అంగీకరించలేదు. కోపం వచ్చింది. ఎందుకు కోపం వస్తుందంటే, దుష్టుని సంబంధులు కదా. దుష్టుని సంబంధికి కోపం వస్తుంది, కానీ దుష్టుని సంబంధికి ఎందుకు నా అర్పణ అంగీకరించలేదు దేవుడు? ఎందుకు హేబేలు అర్పణ అంగీకరించాడు? దేవుడు వాక్యంలో ఉంది, యెహోవాను ప్రేమించువారులారా, లేకపోతే యెహోవా ప్రేమించు వారికి దేవుడు ఏది కూడా తక్కువ చేయడు. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానంటాడు. ఆయన ప్రేమించు వారికి దేవుడు సమస్తాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అవసరమైతే తన చేతి పనులు కూడా దేవుడు దీవిస్తాడు. అంచెలంచెలుగా అభివృద్ధిని కలిగి చేస్తాడు. ఒక విషయం చెప్పాలంటే, ఇక్కడ రాయబడిన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకో, ఖచ్చితంగా దేవుని యొక్క సంబంధిగా హేబేలు ఉన్నాడు కాబట్టి, దుష్టుని యొక్క సంబంధిగా కయీను ఉన్నాడు కాబట్టి, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, కయీని కూడా దేవుడు అంగీకరించలేదు. అంటే దేవుని అవసరం ఆశీర్వాదం కూడా కయీనికి ఉండదు. హేబేలును అంగీకరించాడు, హేబేలు అర్పణ అంగీకరించాడు. ఖచ్చితంగా హేబేలును దేవుడు
అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించి ఉంటాడు. కాబట్టి తిను మంద కాచుకునేవాడు, కానీ తన మంద అభివృద్ధి చెందుతూ ఉండవచ్చు. అన్ని విషయాల్లో హేబేలు సౌఖ్యంగా ఉంటూ ఉండొచ్చు. హేబేలు కంటే నేను పెద్దవాడిని కదా, నా పంట సరిగా పండట్లేదు, నాకు ఇటువంటి ఆశీర్వాదాలు రావట్లేదు, దీవెన రావట్లేదని ఆశీర్వదింపబడుతున్న వాడిని చూసి ఆశీర్వాదాలు కోల్పోయిన వాడు కోపగించుకుంటున్నాడు. ఇది ఏమన్నా సమంజసం అంటారా? సమంజసం కాదు, కానీ సమంజసమే. ఎలాంటి వాడికి? దుష్టుల సంబంధులకి. దుష్టుల యొక్క సంబంధుల యొక్క ఆలోచనలు ఇలాగే ఉంటాయి, పిచ్చెక్కినట్టుగా ఉంటాయి. పిచ్చెక్కినోడిని అంటారు, ఏంటి అలా ప్రవర్తిస్తున్నావు, పిచ్చెక్కినట్టుగా అంటారు. అదేంట్రా దెయ్యం పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నావు అంటారు. మరి ఈయన దెయ్యం పట్టినోడు కాదా? దుష్టుల సంబంధి కాదా? అపవాది సంబంధి కాదా? అపవాది సంబంధి కాబట్టి కయ్యూని యొక్క ఆలోచనలు, తలంపులు, నిర్ణయాలు చాలా విశేషంగా ఆశ్చర్యకరంగా ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఏమి కనబడట్లేదేంటి అని మనం ఆశ్చర్యపోయే విధంగా కయ్యూని యొక్క ఆలోచనలు, తలంపులు, నిర్ణయాలు మనం చూస్తాం. ప్రభువుకి తెలుసు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. కయ్యూను దుష్టుడు సంబంధం అయిపోయాడు. కయ్యూను ఆలోచనలు దురాలోచనలుగా ఉన్నాయి, దుష్టాలోచనలుగా ఉన్నాయి. దేవుడు తెలుసు కయ్యూను హేబేలును ఖచ్చితంగా చంపేయాలనుకుంటాడు. రక్త సంబంధికి తన యొక్క ఆశీర్వాదాన్ని, తన యొక్క ఎదుగుదలను చూడలేక, తన ఆశీర్వదింపబడుతూ ఉంటే చూడలేని తత్వంతో చివరికి సొంత తమ్ముడు, రక్త సంబంధి, ఒకే తల్లి గర్భాన రక్తం పంచుకు పుట్టినటువంటి కుమారులిద్దరూ ప్రేమ లేని తత్వం. దుష్టుడు ప్రేమైనడా, దేవుడు ప్రేమైనడా? దేవుడు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. దుష్టుడు ప్రేమను చెడగొడతాడు. కానీ అందుకే దుష్టుని యొక్క స్వభావం కలిగినోడు కయ్యూను. అందుకే ఏమనుకుంటున్నాడంటే నా తమ్ముడిని చంపాలి, ఖచ్చితంగా తమ్ముడిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఈ కోపం ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆలోచించాలి కదా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దుష్టుని సంబంధాలకు ఆలోచన ఉండవు. ఏమని ఆలోచించాలి? నిజమే, నా తమ్ముడు ఆత్మీయుడిగా ఎదుగుతున్నాడు, నా తమ్ముడిని దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి నా తమ్ముడికి ఆశీర్వాదం వచ్చింది. నేను దేవుడి విషయంలో మా తమ్ముడు ఎలాగైతే ఉన్నాడో నేను కూడా అలాగా దేవుడు లక్ష్య పెడితే ఖచ్చితంగా దేవుడు న్యాయాధిపతి కాబట్టి, ఆయన యథార్థతను జరిగించే దేవుడు కాబట్టి నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కానీ అదేమి లేదు. దుష్టుని సంబంధునికి అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు. ఎందుకంటే దుష్టుని యొక్క కబంధ హస్తంలో పడిపోయాడు కయ్యూను. దేవుడే మాట్లాడుతుంటే ఏమంటాడు? దేవుడే మాట్లాడుతుంటే ఏమి సమాధానం లేదు. దేవుడే మాట్లాడుతుంటే కాసేపు అలా కూర్చొని దైవికంగా ఆలోచించేటువంటి ఆలోచన కూడా అతనిలో ఏమీ లేదు. కానీ ఏం ఆలోచిస్తున్నాడంటే దుష్టుడు సంబంధించి కదా. దుష్టుడు యొక్క అంగుల పొదలో మొట్టమొదటి బాణం దురాలోచన అని దైవజనులు వాక్యంలో చెప్పారు మనకి. దుష్టుడు యొక్క అంగుల పొదలో మొదటి బాణం ఏంటంటే దురాలోచనలు. అవే హృదయములో నుండి బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరుస్తాయి అని దేవుని వాక్యం మార్కు సువార్త స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈయన దురాలోచనలు పన్నుతున్నారు. ఎవడి దుష్టుడికి దురాలోచన కాకపోతే మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయండి? దురాలోచనలు పన్నుతున్నాడు. కానీ హేబేలు నీతిమంతుడు. కానీ హేబేలు ఇక్కడ ఏమనుందంటే 8వ వచనం, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. చంపేంత వరకు కూడా అతని యొక్క కోపం కానీ క్రోషం కానీ ఆగలేదు. మిక్కిల కోపం వచ్చేసిందంట. దేవుడు ప్రజలకు మిక్కిల కోపం రావాలా? దేవుడు వాక్యం ఏమనుందంటే కోపపడండి కానీ పాపం చేయదు. కానీ దైవాత్మ సంభూతులు త్వరగా కోపపడదని రాయబడి ఉంది. దేవుని స్వభావంతో ఉన్నవాడు త్వరగా కోపపడదు. ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ ఉన్నారు కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటారు, నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడును, నాకు ఎన్ని కృపావరాలు వ్యర్థుడు. అక్కడ అంటాడు ప్రేమ త్వరగా కోపపడదు. కానీ ఇందులో దైవికమైనటువంటి ఆలోచనలకి త్రోవేముంది? అన్ని దుష్ట ఆలోచనలే కదా. దుష్టుడుతో సంబంధం కలిగి ఉండి దుష్టుడు కబంధ హస్తాల్లో బంధింపబడి దుష్ట ఆలోచనలకు ప్రాణం పోస్తూ ఇతను ఏం చేశాడంటే తమ్ముడైనటువంటి హేబేలుని చంపేస్తున్నప్పుడు వెంటనే దేవుడు అడుగుతాడు, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడున్నాడు? కయ్యూను ఏమంటాడో తెలుసా? నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా అని అడుగుతాడు. ఏమండి, మనం దేవుడిని ఎప్పుడైనా అంత భయంకరంగా మాట్లాడతామా? కానీ ఇతడు మొదట దేవుని సంబంధి కాడరా
ఖచ్చితంగా అమ్మా నాన్న బాల్యం నుంచి కూడా ఆత్మీయమైనటువంటి విషయాలనే బోధిస్తారు తల్లి గారి తండ్రి గారు. ఎందుకంటే ఆదమ హవ్వ దెబ్బతీలు ఉన్నారు కదా, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మోసగిప్పబడి పాపం చేశారు. తర్వాత దేవుడు కనికరించారు వాళ్ళని. కానీ ఇదంతా దెబ్బతీలు ఉన్నందున మళ్ళీ ఖచ్చితంగా ఎవడో కూడా దేవుడు దూరం అయిపోయి ఉండడు. అందుకనే హేబేలు దైవికంగా పెరిగాడు. ఇద్దరికి ఒకే ఉపదేశం, కానీ హేబేలు దైవికంగా నీతిమంతుడిగా దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచాడు. ఎందుకు? తల్లిదండ్రుల ఉపదేశాన్ని బట్టే కదా. కానీ అదే ఉపదేశం కయ్యూనుకు ఉంది, కానీ కయ్యూను మాత్రం అలా నడవలేకపోతున్నాడు. దుష్టుడి సంబంధి అతను తన తమ్ముడైనటువంటి హేబేలుని చంపేశాడు. ప్రభు మాట్లాడుతుంటే ఆ తమ్ముడికి నేనేమైనా కావలి వాళ్ళ నన్ను అడుగుతున్నావు, కావలున్నా నేను, అప్పటికి కోపం పోలేదు. అవును, దుష్టుడి సంబంధి కోపం ఎందుకు పోద్దండి? దుష్టుడు తిరుగుబాటు చేశాడు ఆ రోజున, దేవుడు మీదే తిరుగుబాటు చేశాడు. ఎవరో దుష్టుడు, అపవాది. ఆదిలో సభాపర్వతం మీద నేను ఎక్కిపోదును, సర్వోన్నతునితో నేను సమానుడిగా ఎంచుకుందును తిరుగుబాటు చేశాడు. వాడితో పాటు కొంతమంది దూతలను కూడా ఎంచుకొచ్చేసాడు. మరి దైవికమైన స్వభావంలో ఉన్న వాళ్ళకి దుష్ట స్వభావం ఉన్న వాళ్ళకి తేడా ఉండదా? కయీను దుష్టుడు సంబంధి అయి దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నట్టే కదా. అక్కడ దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నట్టే. అక్కడ తిరుగుబాటుతో మాట్లాడుతుంటే దేవుడు ఊరుకుంటారా? ఊరుకోరు. వెంటనే ఒక శాపాన్ని విడుదల చేస్తున్నారు దేవుడు. 10వ వచనం 11వ వచనం, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల నుండి పుచ్చుకొను, నాకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీవు శపింపబడిన వాడు. దేవుడే ఈ లోకంలో ఒక మనిషిని శపిస్తే, నేను మీకు వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఆ మనిషికి నిత్య జీవము లేనేలేదు. దేవుని యొక్క సన్నిధులు నిలిచేటువంటి భాగ్యం లేనేలేదు. ఎందుకంటే ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి వెళ్తాము ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము. మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది, మొత్తం అంతా వింటే అర్థమవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూడండి, ఇప్పుడు శపింపబడిన వారలారా, మీరు అపవాదికి వాడి అనుచరులకి సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి. దేవుని చేత శపింపబడిన వాడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఉండదు. అందుకే ఇక్కడ కయ్యూను కూడా అంటారు. ఏమంటాడంటే కయ్యూను, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెలగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మలనే యుందును. అంటే నీ సన్నిధికి రాలేనటువంటి స్థితి, దేవుని యొక్క సన్నిధి, పరమ సన్నిధి. శపింపబడిన వాళ్ళు ఖచ్చితంగా నిత్య నరకాగ్ని పాలు అయిపోతారు. దేవుని చేత శపింపబడిన వాడు, సాతానికి వాడి దూతలకి దేవుడు సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్నికి పోతారు. ఇక్కడ చూడండి, దుష్టుడు సంబంధి కయ్యూను యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుడే మాట్లాడుతున్నా ఏమాత్రము కూడా తాను గ్రహించుకోలేనటువంటి స్థితిలో, తను మిక్కిన కోపాన్ని తాను ప్రదర్శించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎలా నా కోపాన్ని తీర్చుకోవాలా, చంపేంత వరకు కూడా తన కోపం తీరలేదు కదా. దేవుడు మాట్లాడుతున్న అతను జీవితంలో ఏమాత్రము కూడా ఆలోచించుకునే అనుభవంలో అతడు లేడు. కానీ కయ్యూను జీవితం చూద్దాం ఒకసారి. ఎందుకంటే దుష్టుడు సంబంధి హేబేలు జీవితం చూద్దాం. దేవుని సంబంధి హేబేలు, నీతిమంతుడు హేబేలు, దేవుని చేత నడిచిన వాడు హేబేలు. హేబేలు యొక్క జీవితం చూస్తే దేవుడి చేత అంగీకరింపబడిన వాడు. అతను ఎంత గొప్పోడంటే, ఇతడు దేవుడు అంటున్నాడు, నీకు కోపం ఎలా, నీ ముఖం చిన్నపుచ్చుకున్నావేంటి? ఎంత భయంకరమైన కోపం ఉండి దేవుడితోటే మాట్లాడవలసి వస్తే ఏమని మాట్లాడుతున్నాడు ఈయన? నేనేమన్నా కావాలి వాడినా అంటే దేవుడితో మాట్లాడాల్సి వస్తే దేవుడు మాటకు సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు హేబేలు అసలు మాట్లాడతాడంటారా? కోపం వస్తే మంచి చెడు మాట్లాడతాడంటారా? విషపు చూపులు ఎక్కువైపోదు, కోపం క్రోధం ఎక్కువైపోదు, మాట్లాడు, ఎట్టి పరిస్థితులు మాట్లాడు. కానీ నీతిమంతుడైనటువంటి హేబేలు చూడండి, హేబేలు ఎక్కడ ఉండాలి? గొర్రెల మందరం మేపుకోవాలి. కయ్యూను ఎక్కడ ఉండాలి? చేలో పని చేసుకోవాలి. కానీ హేబేలు ఎక్కడ ఉన్నాడో తెలుసా? చూడండి ఆ మాట,
కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను, వారు పొలములో ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలిగిన కాక. వారు ఎక్కడున్నారు? పొలంలోకి వెళ్ళవలసిన పని ఏంటి? అన్నయ్యకి ఏమి ఇష్టం ఉండట్లేదు, మాట్లాడకపోతే అన్నయ్యతో పొలంలోకి ఎందుకు వెళ్తాడు? కానీ ఆత్మీయులు ఏ పట్టించుకోరు. దేవునికి మహిమ కలిగిన కాక. ఆత్మీయులు అనబడిన వాళ్ళు, వాడు ఎలా ఉన్నాడు, వాడు ముఖం ఎలా పెట్టుకున్నాడు, వాడు నాతో మాట్లాడట్లేదు, నా విషయంలో చాలా కోపంగా ఉన్నాడు, నా ఆశీర్వాదం చూసి, నా దీవెన చూసి, నా హెచ్చు చూసి, నా ఘనత చూసి, నా మెప్పు చూసి కళ్ళల్లో కారం కొట్టుకున్నాడు అని ఎప్పుడు కూడా ఆత్మీయులు అనుకోరు తెలుసా? ఆత్మీయులు ఎప్పుడు కూడా దేవుణ్ణి బట్టి ప్రేమిస్తారు. దేవుడు ఏమన్నారు తెలుసా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. అతను శత్రువా? నీకు శత్రువు అయిపోయాడా? నేను వైరిగా భావిస్తున్నాడా? నీకు శత్రుత్వంతో నిన్ను చూస్తున్నాడా? నిన్ను చూసి వారవలేకపోతున్నాడా? అయినా కానీ ఆత్మీయుడిగా ఏమి తెలియదు. ఎందుకంటే ఆత్మీయుడు కాబట్టి, ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి, ఎందుకంటే దేవుడితో నడిచిన వాడు కాబట్టి, ఎందుకంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారముగా చేస్తున్నాడు కాబట్టి. దేవుడు ఏం చెప్పాడు? ప్రేమించండి. నేను ప్రేమ విన్నాను, మీరు ప్రేమించండి. శత్రువులను కూడా ప్రేమించాల్సమా? శత్రువులను కూడా ఏం చేయాలి? కానీ నీతిమంతుడా కదా హేబేలు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, కయీను దుష్టుడు సంబంధి అయి ఉన్నాడు. దుష్టుడికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి, తలంపులు ఎలా ఉంటాయి, ఊహలు ఎలా ఉంటాయి, నడత అనబడే ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది, సహోదరుని సహితం చంపేంత భయంకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క సంబంధుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు కీడు చేయనివ్వండి, వాళ్ళు ఎంత శత్రుత్వాన్ని మన మీద కలిగి ఉండేవండి, చూపులతో, మాటలతో, చేతలతో మన బాధ పెట్టనివ్వండి, దేవుని బట్టి ఏమి అసలు తలలోను కూడా తెచ్చుకోకుండా మన వాడి మందే, మన పలకరింపులు, మన ప్రైజ్ లాడ్లు మనల్ని ఎంత కించపరుస్తున్నా కూడా మనలో ఏమాత్రం మార్పు రాకూడదు. హేబేల్లో ఏమాత్రం మార్పు రాలేదు. అన్నతో పొలములో అన్నకి సహాయకుడిగా పొలం పని చేయడానికి వెళ్ళాడు. కానీ ఇక్కడ మాటలాడిన హేబేలుతో, కయీను తన తమ్ముడైన హేబేలుతో, 8వ వచనం, కయీను తన తమ్ముడైన హేబేలుతో ఏం చేశాడు? దుష్టుడు ఎలా మాట్లాడతాడో, చంపాల ముందు హృదయంలో దురాలోచన ఎలా మాట్లాడతాడంటే కపటంగా. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, మనం అందరూ దేవుని ప్రజలు. దేవుని వాక్యం చెప్తుంది, కయీను బట్టి వారిగా మనం ఉండకూడదు. కయీను దుష్టుని సంబంధి తన తమ్ముడిని చంపేశాడు. అతను శాపగ్రస్తుడు అయిపోయాడు. అలాంటి వాళ్ళకి పరలోకం అనబడేటువంటి నిత్యత్వం ఉండదు. అందుకని మనం కయీను బట్టి వారమై ఉండకూడదు. ఒకవేళ ఉంటే సరి చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు కయ్యను సరి చేసుకోలేదు. ఈ దినాన దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు సరి చేసుకోవాలి. ఈ అంశమును బట్టి నీ తలంపులు, నీ ఊహలు, నీ ఉద్దేశాలు, నీ నిర్ణయాలు, నీ ప్రవర్తన, నీ నడత, నీ స్వభావం ఎలా ఉంది? కయ్యూరుకు సంబంధించిందిగా ఉంది అంటే నువ్వు ఖచ్చితంగా దుష్టుని సంబంధివి. లేదు హేబేలుకు సంబంధించినదానిగా ఉన్నాను అని నువ్వు అనుకుంటే నువ్వు ఎవరి సంబంధివి? దేవుని యొక్క సంబంధివి. దేవునికి మహిమ కలిగింది. మనం అనుకుంటాం, ఒకవేళ మాకు కోపం వస్తే కయ్యూరులా చంపలేదండి, మేము ఎవరిని ఏం చేయలేదు, కయ్యూరు హేబేలు మేము చెప్పేసాడండి, మేము చంపలేదు కదా, అందుకని మేము దేవుని చేత శాపగ్రస్తులు ఏమి కాదులే, చంపితేనే కదా శాపగ్రస్తులు ఏమి కాదు, మేము పరలోక రాజ్యం ప్రవేశిస్తామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాలో ప్రార్థనలు ఉన్నాయి, విజ్ఞాపనలు ఉన్నాయి, యాచిస్తాం, కృతజ్ఞతాస్తుతో చెల్లిస్తాం, అర్పణలు అర్పిస్తాం, అన్ని విషయాల్లో మేము చాలా భక్తి కలిగి ఉన్నాం. అందుకే ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని అంగీకరిస్తాడని మీరు అనుకుంటే, అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని అని నిత్య జీవము ఉండదని ఎరగరా. ఇప్పుడు ఏంటంటే సహోదరుని చంపేస్తే నరహంతుడు కాదంట. ఇప్పుడు సహోదరుని ద్వేషిస్తే అతను ఎలా అంటాడు? ఒక సహోదరుని ద్వేషిస్తే, దూషిస్తే, దూషణకరమైన మాటలు మాట్లాడితే అలాంటోడు దేవుడి దృష్టికి, కయ్యూని హేబేలు చంపేస్తే ఎంత పాపమో దేవుడి దృష్టికి నువ్వు అతన్ని ద్వేషించిన, ఆమెను ద్వేషించిన, దేవుడి దృష్టికి నువ్వు నరహత్య చేసిన దానితో చేసిన వాడితో సమానం. ఎందుకంటే దేవుడు ఏమంటారు తెలుసా? నరహత్య చేయకూడదు అని ఉంటుంది ఆజ్ఞలో. నరహత్య చేయకూడదు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకు నుండి నిత్య జీవం ఉండదని మీరు ఎరుగరా అంటే ఏంటంటే మీకు తెలియదా?
మీకు చెప్పాం కదా, వాక్యం అంతా ఘోషిస్తుంది కదా అని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ద్వేషిస్తేనే మనము దేవుడి దృష్టికి నరహత్య చేసిన వాళ్ళం అయిపోతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని మన నోటి మాటలను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ద్వేషించడం కళ్ళతో జరుగుతుందా, చెవులతో జరుగుతుందా, నోటితో జరుగుతుందా? అందుకని నోటి మాటలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాకోబు పత్రికలోనికి రండి ఒకసారి. యాకోబు పత్రికలోనికి రండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడిని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే. అంటే నోటికి చిక్కం పెట్టుకోకుండా, కళ్ళెం పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటే, ఇతరుల మీద ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ మనం భక్తి కలిగినటువంటి వాళ్ళు మనం అనుకున్నాము, కానీ దేవుడి దృష్టిలో మన భక్తి వ్యర్థమే. అంటే మన భక్తిహీనులు అయిపోతాం, భక్తి పరులు కానీ కాదు. అనేకులు నోటి మాటల్లోనే తప్పిపోతున్నారు అని రాయబడి ఉంది. నోటి మాటల ద్వారా చేస్తున్న పాపమే సర్వదేహానికి కూడా మాలిన్యాన్ని అంటబడుతుందని అదే యాకోబు పత్రికలో కూడా రాయబడి ఉంది. అందుకని మనం అనుకోవచ్చు, మేము ఎవరిని చంపట్లేదు కదా అంటే, మీ నోటి మాటలను ఉపయోగిస్తే ఖచ్చితంగా మీరు నరహంతకులు కాబట్టి, మీ యందు నిత్య జీవము ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీతోనూ నాతో మాట్లాడుతున్నాడు. మనల్ని మనం సరి చేసుకుని మన మాటల్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాదు. మన నోటి మాటలను మనం కాచుకున్న వాళ్ళమైతే మన సర్వ దేహానికి కూడా మాలిన్యం అంటించుకోకుండా మనము జీవించగలుగుతాం. ఒకవేళ మనం నోటి మాటలను మనం కాచుకోకుండా మేము భక్తి పరులు అనుకుంటే, ఏది చూసి భక్తి అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, అది ఇది అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నారు? ఆ భక్తి వ్యర్థమే. వ్యర్థమైన భక్తి దేవుడి దృష్టికి భక్తిహీనత. దేవుడి దృష్టికి ఏంటి? భక్తిహీనత. మరి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 37వ అధ్యాయము. ఆది కాండము 37వ అధ్యాయం. ఆది కాండం 37వ అధ్యాయము 3వ వచనం నుండి నేను చదువుతాను. 37 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించారు. అతని సహోదరుడు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుడు చూసినప్పుడు వారు అతని మీద పగబెట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయేది. యోసేపు ఒక కలకని తన సహోదరులకు అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టింది. అతడు వారిని చూచి, నేను కనిని ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేలో పనులు కట్టి ఉంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరుడు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏడుదువా, మా మీద నీవు అధికారం వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. 9. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. అప్పుడు తన తండ్రితోనూ తన సహోదరుడితోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు ఈ కళ ఏమిటి? నేను నీ తండ్రి నీ సహోదరుడు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతను గద్దించాను. అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొని. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, పగబట్టారంట సహోదరులు, మరీ పగబట్టారంట, అలాగే అసూయ పడ్డారంట. ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తే, యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. 11వ కుమారుడు యోసేపు. యోసేపు తల్లి రాహేలు, యాకోబు యొక్క 2వ భార్య రాహేలు. రాహేలు చనిపోయింది. రాహేలు యోసేపు తమ్ముడైనటువంటి బెన్యామీని కలిసి చనిపోయింది. యోసేపు దావీదు యొక్క వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు కాబట్టి యోసేపు ఏం చేస్తున్నాడంటే, యాకోబు ఏం చేస్తున్నాడంటే యోసేపుని అందరికంటే అమితంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు చిహ్నంగా ఒక విచిత్రమైనటువంటి అంగి తొడిగాడు. ఆ ప్రేమకు చిహ్నంగా
తొడిగేటప్పటికి సహోదరులు ఆ విషయంలో అతని మీద పగబట్టారు. అతనేమో తను ఎవరు యోసేపు చాలా ఆత్మీయుడేమో, ఆత్మీయులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు, దేవునితో సహవాసాలు ఉంటూ ఉంటారు, దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు, దుష్టులతో సాంగత్యం చేయరు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాస్యకులు కూర్చుంటూ చోట కూర్చోవద్దు, యెహోవా ధర్మశాస్త్రం అని వాక్యమని ఆనందించాలి, దివారాత్రము ఈ వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు ధన్యుడు అవుతావు అని చెప్తే యోసేపు ఆ మార్గాన్ని ఫాలో అవుతాడు. ఆ మార్గాన్ని ఫాలో అయ్యి అన్నదమ్ముల యొక్క క్రియలతో ఏకీభవించడం. ఎందుకంటే అన్నలో చెడ్డ క్రియలు చేస్తున్నారు. అక్కడ రాయబడి ఉంది 37వ అధ్యాయము 2వ వచనంలో, చివరిలో అయినప్పుడు యోసేపు వారి చెడుతనముల గురించి సమాచారం గురించి వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. అంటే తన అన్నలో చెడ్డ వాళ్ళగా ఉన్నారు, దుష్ట సాంగత్యం కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి చెడు పనులు దుష్ట పనులు వారు చేస్తున్నారు. ఈ దుష్ట పనుల్లో చెడు పనులు మన యోసేపు ఎప్పుడు కూడా చేయడు. ఎందుకంటే నీతిమంతులు పొసగలేరు వాళ్ళలో. సరే, వాళ్ళ చెడ్డ పనుల్లో ఇతడు ఏకీభవించట్లేదు. ఇంకో విషయం, ఏకీభవిస్తే ఒకవేళ యోసేపు అంటే చాలా ప్రేమ ఉందనే అన్నదమ్ములకి, చెడ్డ పనుల్లో ఏకీభవించట్ల, పైగా ఆ పనులన్నీ తండ్రికి తెచ్చి చెప్తున్నాడు. ఎందుకంటే తండ్రి ఉపదేశం చేస్తాడు, బాగుపడతారు వాళ్ళు, దేవుళ్ళు ఎదుగుతారు అని ఒక మంచి ఉద్దేశంతో తండ్రికి చెప్తున్నారు. తండ్రికి చెప్తే తండ్రి ఊరుకుంటారా? ఊరుకోకుండా, ఒరే మీరు చెడ్డ పనులు చేస్తున్నారు ఎలా తెలుసు అంటే యోసేపు చెప్పుకుంటాడు. తెలుస్తుందా లేదా? యోసేపు మీద పగ. ఎందుకంటే వాళ్ళతో కలవట్లేదు, తీరా చెడ్డ సమాచారం అంతా తెచ్చి నాన్నకి చెప్తున్నాడు. నాన్నేమో మనకు బాగా పెడుతున్నాడు, అందుకని తనంటే ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అన్ని విషయాలు ఇష్టం ఉండదంట. ప్రేమ అంట నీకు దోషాలను కప్పుద్దంట. ప్రేమ ఎవరి మీద అయితే లేదో వాళ్ళ మీద అన్ని దోషాలని కప్పదంట, దోషాలను మోపుద్దంట. తెలుసలేదు మీకు? అందుకని ఇప్పుడు యోసేపు వాళ్ళ నాన్న యోసేపును ప్రేమిస్తున్నాడు, అదో కోపం. చక్కటి అంగి కుట్టించాడు, మంచి వస్త్రం, మంచి పల్లెటి వస్త్రం, అదో కోపం. ఇతడు దేవుడితో మమేకమయ్యాడు కాబట్టి దేవుడు కొన్ని కృపావరాలు ఇచ్చాడు. దేవుని వాక్యంలో శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనది తండ్రి యొద్ద నుండి వచ్చును. తండ్రి యొద్ద నుండి ఈయన యొద్ద కృపావరాలు వచ్చాయి. కృపావరాలు రావడమే కాకుండా ఇతనికి దేవుడు ఆ కళలో తెలియపరుస్తున్నారు. అంటే ఇలాంటి ఆత్మీయులకి భవిష్యత్తులో తాను ఎలా జీవిస్తారో, భవిష్యత్తులో దేవుడి ఆశీర్వాదాలు ఇస్తారో కూడా దేవుడు బయలుపరుస్తారు. అందుకని ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుడితో మమేకమైపోతున్నారు. దేవుడు కళల భావం అర్థం చెప్పే కృపావరం ఇచ్చారు. వెంటనే కళలకు అంటున్నాడు. కన్నా కళలు చెప్పాలి. ఎవరికైనా వెండి ఎక్కువేమో, బంగారం ఎక్కువేమో, ఆస్తులు అంతస్తులు ఎక్కువేమో, ఆత్మీయుడికి దేవుడు ఎక్కువ. హల్లెలూయా. ఆత్మీయుడికి దేవుడు ఇచ్చే ప్రతి ప్రత్యక్షత ఎక్కువ. ఆత్మీయుడికి దేవుడు ఇచ్చేటువంటి కృపావరాలే గొప్ప. ఆత్మీయుడికి దేవుడితో నడిచే విధానమే గొప్ప. ఆత్మీయుడికి దేవుడితో మాట్లాడే మాటలే గొప్ప. ఎప్పుడు చూసిన ఆత్మీయుల దగ్గరికి వెళ్ళండి. మీరు ఎలా ఉన్నారు, మీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత సంపాదించారు, ఎన్ని ఎకరాలు చేయాలి సంపాదించారని దేవుని బిడ్డలు అడగరు. మీ సహవాసం ఎలా ఉంది, మీ దైవజనులు ఎలా ఉన్నారు, ఆత్మీయంగా పెరుగుతున్నారా, ఎంతమంది విశ్వాసులు వచ్చారు, ఇదే ఉంటుంది. అదే మీరు లోకస్తులను అడగండి, ఎన్ని చేలు, పంట ఎలా పండింది, ఇదే. కానీ ఆత్మీయుడైనటువంటి యోసేపుకి ఎప్పుడూ కూడా దేవుడితో అనుభవాలు చాలా గొప్పవి కావాలి. ఏదైనా ఎవడైనా 10th క్లాస్ పాస్ చేయడానికి అది ఆనందదాయకమైన వార్త కదా, అందరితో చెప్పుకుంటారు. ఒకడికి ఒక జాబ్ వచ్చిందంటే అందరితో చెప్పుకుంటాడు. అలాగే అంత గొప్ప అనమాట యోసేపు. ఒక కళ వస్తే దేవుని మహిమ కలిగింది. ఆ కళను పట్టుకెళ్ళి ఇంకెవరున్నారు యోసేపుకి? అన్నలే కదా. అన్నలకేమో కోపం, క్షేమ సమాచారం కూడా అడగరు. ఎందుకంటే వీళ్ళు గొర్రెలు మేపుకుంటూ వస్తారు, మళ్ళీ ఎప్పుడుకో వస్తారు ఇంటికి. యోసేపు బాగున్నావా అని కూడా అడగరంట. అయినా కానీ యోసేపు ఏం చేస్తాడంట? అడగకపోయినా అక్కడ రాయబడింది క్షేమ సమాచారమైనను అడగకపోయాడు. యోసేపు ఏం చేస్తాడంట? అన్నయ్య, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, డాడీ, మమ్మీ, వేరే తల్లులు కదా వాళ్ళకి, దేవుడు నాకు ఈ కళ ఇచ్చాడు, దేవుడు నాకు కళ ఇచ్చాడని ఈ 2 కళ్ళు చెప్తుంటే మొదటి కళ వినేటప్పటికే పగబట్టేశారు, 2వ కళ వినేటప్పటికి మరింత పగబట్టేశారు. మళ్ళీ అతనితో మాట్లాడుతున్నారు. ఏంటంటే నువ్వు మమ్మల్ని నేర్తావా, నిశ్చయముగా నువ్వు మమ్మల్ని నేర్తావా అని అతనితో మాట్లాడుతున్నారు. పోట్లాట మాటలు అయిపోయినాయి. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలవని దేవుని వాక్యంలో కత్తిపోటు వంటి మాటలు అయిపోయినాయి. చివరికి ఇంకేం చేస్తున్నాడంటే అసూయ కూడా. సహోదరులు అతని యందు 11వ వచనం, సహోదరులు అతని యందు అసూయ పడిరి.
8వ వచనం, అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. 5వ వచనం, యోసేపు ఒక కల కని తన సహోదరులతో తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టిరి. 4వ వచనం, అతని సహోదరుడు తమ తండ్రి అతను తమ కంటే ఎక్కువగా ప్రేమించుడు చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగక పోయి. కానీ ఇలా జరుగుతున్నాయి. మాట్లాడరు. క్షేమ సమాచారం కూడా, ఒరే యోసేపు ఎలా ఉన్నావురా అడగరు. అందరూ చక్కగా పరామర్శించుకుంటారు. కానీ అయినా కానీ యోసేపు నేను అన్నాను కానీ ఆత్మీయునికి అలాంటి ఏమి పట్టవు. కలొచ్చింది అక్కడికే వెళతాడు, ఆహ్నేల దగ్గరికి. వాళ్ళు తినమే ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఎదురుగుండా తిడుతున్నా, ఎదురుగుండా తప్పిదములు మోపుతున్నా, చూడనున్నటువంటి స్థితిలో ప్రవర్తిస్తున్నా, క్షేమ సమాచారం అడగబోతున్నా ఏం పట్టించుకోడు. ఎందుకు? ఆత్మీయుడు కాబట్టి. ఆత్మీయులు ఏం పట్టించుకోరని చెప్పారు కదా. తీరా ఏం చేస్తున్నాడంటే సమాచారం అడగట్లేదు, వాళ్ళు గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళిపోయారు. తీరా తండ్రి ఏమంటాడంటే, నాయనా మీ అన్నల మంద కాచుకోవడానికి వెళ్ళారు కదా, నువ్వు వెళ్ళు, భోజనాలు పట్టుకెళ్ళు, వారి క్షేమ సమాచారం అంటే మంద సమాచారం తెలియజేయాలి, వాళ్ళ క్షేమ సమాచారం కూడా నాకు తెలియజేయాలంటే అతను ఏమంటాడు తెలుసా? మంచిది రా అన్న. చూడండి 13వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, ఈ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. ఎవరన్నా అయితే ఏం చెప్తారు? మీరైతే ఏం చెప్తారు చెప్పండి? వాడేమో నా మీద చాలా కోపంగా ఉన్నాడు డాడీ, క్షేమ సమాచారం కూడా అడగలేనుడిగా ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను వాడి క్షేమ సమాచారం అడిగి వాడికి భోజనం పెట్టి వాళ్ళ మంద సమాచారం అడగాల? 17 సంవత్సరాలండి అప్పటికి ఆయనకి. మీకు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు, మీరు ఇంకా గట్టిగా మాట్లాడతారు. ఎన్ని సంవత్సరాలు అంట? 17 సంవత్సరాలు. కానీ ఏమన్నాడు తెలుసా? ఆత్మీయులు అలాగే అంటారు, మంచిది నాన్న, మంచిది. ఆత్మీయులకు ఉండవలసిన గుణ గణ లక్షణాలు, సద్గుణాలు, దైవీకమైనటువంటి గుణాలంటే ఇవే. దేవుడు ఎవరో తెలుసా? ప్రేమామయుడు. ప్రేమలు ఏం దాగుంటాయి? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహం అనే మంచి సుగుణాలు అలవర్చబడతాయి. ప్రేమలో దాగి ఉన్నటువంటి సుగుణాలు. ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని సంబంధులు. రక్త సంబంధికులు క్షేమ సమాచారం అడగట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. ఏం తప్పు చేశాను అన్నయ్య, నాకు దేవుడు కళ ఇచ్చాడు, కళ చెప్పడం తప్ప అని కూడా అనట్లేదు. తిడితే తిట్టారులే, కొడితే కొట్టారులే. ఏం చేస్తున్నారు? వెళ్ళి భోజనం పట్టుకెళ్తున్నారు. భోజనం పట్టుకెళ్ళడానికి వాళ్ళకి కనబడట్లేదు. మనమైతే ఆ కోపంతో ఇంటికి వెళ్ళిపోయి, డాడీ వాళ్ళు కనబడలేదు నాకు, వచ్చేసి అంటాం. మీ తెలివి కోపం అతనికి లేదనుకోకండి, లౌక్యమంతా తెలుసు, కానీ దేవునికి భయపడతారు వాళ్ళు. వెంటనే అక్కడ ఏం చేస్తున్నారు? వెతుకుతుంటే అక్కడ కొంతమంది, బాబు ఎవరిని వెతుకుతున్నావు అంటే, ఇలా మా అన్నలు వెతుకుతుందంటే వాళ్ళు దోతాములో ఉన్నారు, అక్కడికి వెళ్ళారు నాయన అని చెప్తే, అంత దూరం కూడా ఎంతమంది పట్టుకెళ్ళాలండి క్యారియర్లు? ఆ రోజులైనా బైకులు ఉన్నాయా, వ్యాన్లు ఉన్నాయా? చేతులతోనే. మనమైతే ఒక టిఫిన్ బాక్స్ కూడా మోయలేము. టిఫిన్ బాక్స్ కూడా మోయలేము. కానీ అతను ఏం చేస్తాడు తెలుసా? ఎంతమందికి? 11 మందికి. పోనీ వాళ్ళ తమ్ముడికి ఇంటి దగ్గర ఉన్నాడు అనుకో, సపోజ్ ఎంతమందికి? 10 మంది క్యారియర్లు గాడిద మోసుకెళ్తున్నట్టు, కనబడకపోయినా ఎంక్వైరీ చేసుకుని వెళుతున్నాడు. కానీ ఎంత ప్రయాసపడి తమ్ముడు భోజనాలు పట్టుకుని వెళ్తుంటే అన్నల దూరం నుంచి ఏం చేశారో తెలుసా? దురాలోచనలు ఆలోచిస్తున్నారు. అక్కడ చూడండి 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కళలు కనివాడు చూచున్నాడు, వీరిని చంపి ఇక్కడ ఒక గుంటలో పారవేసి దుష్ట మృగం వీరిని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీరి కళలు ఏమవునో చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొను. ఆత్మీయుల వీళ్ళందరూ దురాలోచనలు పన్నుతున్నారు. ఎంతవరకు పన్నేసారు ఆలోచన అంటే, అతడు బ్రతకూడదు, అతడు చంపేయాలి. అతను ఏం తెస్తున్నాడు? మీకు క్యారియర్లు తెస్తున్నాడు. అంత దూరం నుంచి మాట్లాడుతూ నువ్వేం మాట్లాడుతున్నావు? కలలో కనేవాడు వస్తున్నాడు. చూడండి అక్కడ రాయబడింది, కయీను దుష్టుని సంబంధి హేబేలును చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే తన క్రియలు చెడ్డవి, అతని క్రియలు. ఎందుకు చెప్పాడంటే అతను దుష్టుని సంబంధి కాబట్టి, అతను దేవుడి సంబంధి కాబట్టి. సార్వత్రిక సంఘంలో క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళకే నేను చెప్తున్నాను, ఎక్కడైనా కూడా క్రైస్తవులే, అందరూ క్రైస్తవులే, అందులో దుష్టుని సంబంధులు క్రైస్తవులే,
దేవుని సంబంధులు క్రైస్తవులే. ఖచ్చితంగా ఈ దుష్టుని సంబంధులైనటువంటి క్రైస్తవుల వలననే దేవుని సంబంధులైనటువంటి క్రైస్తవుల నెత్తి మీదకి నిప్పులు కుంపటిగా తయారవుతారు వాళ్ళు. జ్ఞాపకం చేసుకోండి మీరు. దుష్టుని సంబంధులే దేవుని సంబంధుల్ని మాటలతో, చేతలతో, చూపులతో, ప్రవర్తనతో చంపుతా ఉంటారు. దాన్నే నరహత్య అంటాడు దేవుడు. చంపుతూ ఉంటారు. ఇప్పుడు సొంత తమ్ముడు రక్త సంబంధి బాక్స్ పట్టుకొస్తున్నాడు, దూరం నుంచి చూసి తన ఆత్మీయతని హేళన చేస్తున్నవారు అన్యులా కాదు. హేళన చేస్తున్న వాళ్ళు క్రైస్తవులు, బైబిల్ ఉన్నవాళ్ళు, దైవజనులు ఉన్నవాళ్ళు, ఉపదేశం ఉన్నవాళ్ళు, ప్రార్థన అంటే ఏంటో తెలిసిన వాళ్ళు, కుటుంబ ప్రార్థనలో కూర్చున్న వాళ్ళు, పాటలు పాడుతున్న వాళ్ళు, ఎక్కడైనా మీటింగులు జరుగుతుంటే ఉపదేశిస్తున్నటువంటి దైవజనులు సహితము ఆత్మీయులను చంపేటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ కనే కళలను బట్టి వ్యంగ్యంగా మాట్లాడుకునే స్థితిలో ఉన్నారు. వాళ్ళ ఆత్మీయతను కనపరుస్తూ ఉంటే చాలా ఎక్కువైపోయింది అనుకునే స్థితిలో, వాళ్ళు ఎక్కువ ఆత్మీయులుగా ఉంటూ ఉంటే హేళన చేస్తున్న స్థితిలో, వ్యంగ్యంగా మాట్లాడుతున్న స్థితిలో, చేదరించుకుంటున్న స్థితిలో, ఒక అపహాస్యాస్పదంగా నవ్వుకోవడానికి కారణంగా ఇంట్లో కూర్చొని 4-5 ఆత్మీయమైన విషయాలని, గుణగణాతిశయాలను సైతం వర్ణించి తమ ఆత్మలకు క్షేమాభివృద్ధి తెచ్చుకోవడానికి బదులుగా దుష్టుల సాంగత్యం కలిగిన వారే, దుష్టుని చేత పట్టబడిన వారే, దుష్ట అనుభవాలతో ఉన్న వాళ్ళే ఆత్మీయుల్ని కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆత్మీయుల కొరకు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఆత్మీయ కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్పే వాక్యాల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క ఆత్మీయ అనుభవాల కొరకు మాట్లాడుతున్నారు, చంపుతున్నారు. ఇంకా కొందరైతే ఏం చెప్పాడులే వాక్యం, ఏం చెప్పిందిలే వాక్యం, నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన నక్క. ఏమండి, దేవుడు ఎవరి ఎడల ఏ ఉద్దేశాలు కలిగి ఉంటాయి ఎవరికి? ఆ దినాన యోసేపు ఎడల దేవుడు ఆయన ఉద్దేశం తెలియపరిచారు. కానీ వీళ్ళు దుష్టుని సంబంధులు కాబట్టి, చెడు పనులు చేస్తున్నవారు కాబట్టి, దురాలోచనలు ఆలోచిస్తున్నారు కాబట్టి దేవుడు బయలుపరిచినటువంటి ఆత్మీయ విషయాలు వీళ్ళకి గుడ్డితనం, అంధత్వం కలుగు చేశాయి. దేవుడు పంపించిన కళలో భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఎరిగిన దేవుడు, అత్యున్నతమైనటువంటి దేవుడు యోసేపు యొక్క ఆధ్యాత్మికమైన జీవితానికి అనుగుణంగా ఖచ్చితంగా దేవుడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు కాబట్టి, నీతిమంతుల పక్షంగా ఉంటాడు కాబట్టి, అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు కాబట్టి ఒక ప్రణాళిక వేసుకున్నాడు యోసేపు మీద. ఖచ్చితంగా యోసేపు అదే కళలు తన అన్నదమ్ములతో చెప్పితే ఆత్మీయులుగా కూర్చొని తమ్ముడికి ఇచ్చినటువంటి కళ ఏంటి? అబ్బా, దేవుడు చాలా గొప్ప కళ ఇచ్చాడు. ఖచ్చితంగా తన ఆత్మీయత దేవుడు ఘనపరచబోతున్నాడు. తన జరిగించినటువంటి ఆత్మీయ జీవితం యొక్క నడవడికను బట్టే దేవుడు అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు అని అనుకోకుండా అర్థమైంది కళ. ఆత్మీయులు కదండి, ఆత్మీయుల వాళ్ళు దుష్టుల సాంగత్యులు, కానీ క్రైస్తవులు కదండి, అందుకని క్రైస్తవులకు అన్నీ అర్థమవుతాయి. కళ అర్థమైంది, నువ్వు మా మీద ఎలిగ్గా ఉంటావా, నిన్ను మా మీద అధికారిగా చేసుకుంటావా, కానీ తండ్రి అయితే హృదయంలో భద్రపరుచుకున్నాడు ఆ మాట. ఎందుకంటే యాకోబు ఆత్మీయుడు కాబట్టి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. దేవుడిచ్చినటువంటి దర్శనాలు నమ్మరు, దేవుడిచ్చిన స్వప్నాలు నమ్మరు, దేవుడు ఎలా వాడుకుంటున్నారో, ఎలా నిలబెట్టుకున్నారో అతని సాక్ష్యం ఏంటి? నిజమే, ఒకప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడాం, కాకపోతే ఇప్పుడు చూస్తున్న కళ్ళతో అని కూడా కూర్చొని ఆలోచించుకోరు. దుష్టుని సంబంధులకు ఆలోచన ఉండదు, ఖచ్చితంగా చంపేద్దాం అనుకుంటున్నారు. కళలు కనేవాడు వస్తున్నాడు. మళ్ళీ ఏమన్నారు? వీడి కళలు ఏమవునో, దేవుడు ఉద్దేశిస్తే నువ్వెవడో? దేవుడు ఉద్దేశించినప్పుడు ఆ కళను స్టాప్ చేయడానికి నువ్వెవడో? నీకు అధికారం ఏంటి? దేవుడి కంటే గొప్పవాడవా నువ్వు? ఆత్మీయులు అనబడేటువంటి కొంతమంది మాటలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయి తెలుసా? దేవుడే అటువంటి స్థితి ఇస్తుంటే దాన్ని ఆపాలనుకుంటారు, దేవుడే హెచ్చించాలనుకుంటే కుర్చీ దించేయాలనుకుంటారు కొంతమంది. దేవుడు ఆ స్థితి ఇస్తే ఆ స్థితి ఇష్టం లేక ఫస్ట్ ఆ స్థితి నాకే వచ్చింది, నేనే ఇచ్చేసావు. దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. దేవుడు అత్యున్నతమైనటువంటి దేవుడు, ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయన క్రియలను పరీక్షించి తద్వారా క్రియలకు తగినటువంటి ఫలాన్ని ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా. దేవుడితో ఆటలు ఎప్పుడు కూడా, దేవుని ఎడల మనం చేయాల్సింది భయముతో కూడినటువంటి భక్తి మాత్రమే. హల్లెలూయా. కళలేమైనో చంపేస్తే కళలు ఆగిపోతాయంట. చంపేస్తారా? జీవమరణములు యెహోవా వశం. నువ్వు చూడనొల్లని స్థితిలో ఉండి చంపేస్తే ఎలాగా ఊరుకుంటాడా దేవుడు? ఒకవేళ అనుమతిస్తే ఊరుకుంటాడేమో, అనుమతించకపోతే నువ్వేం చేయగలవు?
అవునా కదా? దేవుడు అనుమతి ఇచ్చాడు అనుకో, చంపే పర్వాలేదురే, దాని ద్వారా నేను ఒక ఉపదేశాన్ని ఇస్తాను ప్రజలకి అంటే ఒకవేళ చంపేస్తాడేమో. హేబెల్ని చంపలేదా కయ్యను? ఉద్దేశ్యం ఓకే, కానీ యోసేపు విషయంలో అది కాదు దేవుని యొక్క ఉద్దేశ్యం. వెంటనే తీసుకున్నారండి. ఫస్ట్ వాళ్ళకి అసూయ ఏంటంటే ఆ చొక్కా. కొంతమందికి ఆత్మీయులను అనుకుంటారు భక్తిహీనులు. వాళ్ళు కొంతమంది ఏమైనా బట్టలు కడితే చూడలేదు తను. ఎవరైనా బట్టలు కడుతున్నప్పుడు చూడలేకుండా, హెచ్చింపబడుతున్నప్పుడు చూడలేకుండా, దేవుడు ఘనపరిస్తే మాత్రమే అతను ఘనపరచబడతాడు. అటువంటిప్పుడు చూడలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దుష్టుని సంబంధురాలివి అనే విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా వీళ్ళ బాధ అంతా ఏంటంటే ఆ వస్త్రమే. అందుకని వస్త్రం తీసేశారు, అర్ధనగ్నంగా నిలబెట్టారు యోసేపుని. 17 సంవత్సరాల యవ్వన బిడ్డను అర్ధనగ్నంగా. బాక్సులు తెచ్చాడు కదా, ఆ బాక్సులు మాత్రం పాడేయరులే, కానీ గుంటలు ఎవరిని పాడేశారు? యోసేపుని. బాక్సులు పాడేయరు, ఆకలేస్తుంది కదా. యోసేపుని పడేసి ఎంత కఠినాత్మలో చూడండి, చుట్టూ రౌండ్గా కూర్చొని వాడు ఎదురుగుండా, యోసేపు ఎదురుగుండా ఎంత కర్కశమైనటువంటి మనసు, దుష్టుని సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. ఆదిలో తల్లి తండ్రి బోధ, యోసేపుకి ఏ బోధ ఆ బోధే కదా వాళ్ళకి. కానీ దుష్ట సాంగత్యంలో వీళ్ళు ఉన్నారు, దుష్టుని సంబంధులుగా వాళ్ళు పెరుగుతున్నారు. రక్త సంబంధి ఏం చేస్తున్నాడో తెలుసా? గుంటలో పడి వేదన పడుతున్నాడంట. గుంటలో పడి అన్నలారా అని బ్రతిమాడుతున్నాడంట. ఆ తర్వాత వచ్చిన రాయబడి ఉంది, రూబేరు మాట్లాడతాడు ఆ మాట. రాయబడుతుంటే వీళ్ళు మాత్రం చక్కగా బాక్స్ అంతా ఖాళీ చేసేసి చూస్తున్నారు, చోద్యం చూస్తున్నట్టు. అసలు మొట్టమొదటిగా చంపేయాలనుకున్నారమ్మా. చంపాలనుకుంటే రూబేన్ అన్నాడు వాళ్ళ తండ్రికి అప్పచెప్తామని, ఒరే ఎందుకు చంపడా, గుంట్లో పాడేయండి అని సలహా ఇచ్చాడు. తీరా గుంట్లో పాడేస్తే యోధా ఏమంటాడంటే, వీడు గుంట్లో పాడేసి వాడిని మనల్ని వాడు చూసుకోవడం తప్ప మనకి ఏం కలిసి వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే 20 తులముల వెండికి అమ్మేద్దాం. ఎప్పుడు వచ్చింది ఆలోచన అంటే, అలాగా కొంతమంది పరదేశాలు వెళ్తున్నారు, ఎందుకు చూడడం తప్ప మనం అంటే డబ్బులకి అమ్మేద్దాం. 20 తులముల 20 తులము బంగారం కాదమ్మా, వింటున్నావా? వెండి. 20 తులముల వెండికి అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి కదా. 20 తులాలు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పంచుకుంటారు. చూసారా? చూడండి జాగ్రత్తగా. యోసేపు యొక్క సహోదరులు దుష్టుని సంబంధులై తండ్రి ప్రేమిస్తున్నప్పుడు ఒక మంచిగా ఆలోచన చేయలేకపోతున్నారు. అనుకోవచ్చు కదా, తన తల్లి చనిపోయింది కదా, నాన్నే కదా వాళ్ళు చూడాలి, మనకైతే తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, తనకు తల్లి లేదు కదా, అందుకే నాన్న ప్రేమిస్తున్నాడేమోలే, అందుకే ప్రేమకు చిహ్నంగా ఒక మంచి అంగి కుట్టించి ఇచ్చాడులే అనుకోవచ్చు కదా. కళలు వస్తున్నప్పుడు మనం ఎలాగా దౌర్భాగ్యుడిగా బ్రతుకుతున్నాం, ఆ చిన్నోడైన ఎంత చక్కగా ఆత్మీయుడిగా బ్రతుకుతున్నాడు. దేవుడు చక్కగా కృపలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, దేవుడు చక్కగా ఉన్నతమైన స్థితిలో నిలబెడతానని కళల ద్వారా మాట్లాడుతున్నాడు. ఒరే బాబు చాలా సంతోషం నిన్ను బట్టని అనొచ్చు కదా, అనరు. వాడు కట్టుకునే వస్త్రం మీద అసూయ, వాడి కనే కళల మీద అసూయ, వాడి పేర్లు కళలు కనేవాడు అనే పేరు. యోసేపు కాదంట ఆయన పేరు, ఏం పేరంట ఆయన పేరు? కళలు కనేవాడు పేరు. చంపేద్దాం, కానీ దేవుడు మహాకృపను బట్టి గుంట్లో పడ్డాడు. దేవుడు అనాది సంకల్పాన్ని బట్టి ఐగుప్తుకి అమ్మబడ్డాడు. చూడండి తన యోసేపు యొక్క మంచితనం. నేను ఇంతకుముందే చెప్పాను కదా, రోజులు పట్టుకెళ్ళడానికి మంచిది నాన్న, క్షేమ సమాచారం తెలుసుకురావడానికి వెళుతున్నాడు. అక్కడ ఎవరు దొరకకపోయినా కూడా అడ్రస్ తెలుసుకుని వెళుతున్నాడు. అన్నీనంత అలా చేస్తున్నా కూడా బ్రతిమాలుతున్నాడు, వేదన పడుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, అన్నలారా అని బ్రతిమలాడుతున్నాడు. అయినా కూడా గౌడు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి ఏమైందంటే, దేవుని మహాకృపను బట్టి యోసేపుని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఆ కళలకు సాదృశ్యంగా ఉన్నటువంటి స్థితిలో దేవుడు నిలబెట్టాడు, సింహాసనశీనుడిగా చేశాడు. ఈ అన్నలో కూడా ఎదుగుతారు కదా. ఎదిగినప్పటికీ అనుకోకుండా వాళ్ళ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉందని తెలిసి వాళ్ళ నాన్న యాకోబు అన్నదమ్ములు పంపిన తర్వాత దేహి అంటూ సంచులు చేతుల్లో పట్టుకుని దేహి అంటే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు?
ఐగుప్తు దేశానికి వెళ్తే తీరా అక్కడ నిలిచి ఉన్నది గుంటలో పడేసిన కలలుగానే తమ్ముడు. ఎవరు? గుంటలో పడద్రోసిన కలలుగానే తమ్ముడు. యోసేపు వీళ్ళని గుర్తుపట్టాడు, వీళ్ళు యోసేపుని గుర్తుపట్టలేదు. మొత్తానికి యోసేపు మాట్లాడుతున్నాడు, వాళ్ళకి కనుపరుచుకున్నాడు, వాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే వీళ్ళ గజగజ కొనిపోతున్నారు. ఎందుకు? గుంట్లో పాడేసాం కదా. ఎందుకు? గుంట్లో పాడేసాం కదా. తమ్ముడు వేదన పడుతుంటే ఏం చేసాం? నవ్వుకున్నాం కదా. చుట్టూ కూర్చుని వాడికి కూడా భోజనం పెట్టకుండా భోజనం చేసాం కదా. ఎంతో బ్రతిమాలుకున్నా మనం వాడి మాట వినలేదు కదా. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు వీడు సింహాసనశీనుడిగా ఉన్నాడు, మన అంతు చూస్తాడు. ఆత్మీయులు అంతులు చూడరండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులు అపకారాన్ని మనసులో పెట్టుకోరండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ప్రేమ తత్వం కలిగినటువంటి దైవికమైన స్వభావంతో ఉన్నటువంటి యోసేపు, దేవుని సంబంధం అయినటువంటి యోసేపు, నీతిమంతుడైనటువంటి యోసేపు ఏమన్నాడు తెలుసా? అన్నలు గజగజ ఉనికిపోతున్నారు. ఉనికిపోతుంటే ఈయనేమంటారంటే 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడద్దు. మీరు అమ్మడం నాకు గుర్తుంది, 17 సంవత్సరాలు అప్పుడు నాకు మీరు గుంటలో పడేయడం నాకు గుర్తుంది. నా చుట్టూ కూర్చుని నా ఎదురుగుండే ఆకలితో నన్ను ఎదురుగుండా పెట్టుకుని భోజనం చేయడం నాకు గుర్తుంది. నా బట్టలు విప్పేయడం నాకు గుర్తుంది. అర్ధనగ్నంగా నన్ను అందులో పాడేయడం గుర్తుంది. అయినా కానీ మీరు భయపడిపోతున్నారు. భయపడిపోకండి. ఎందుకు భయపడుతున్నారంటే నేను ఇప్పుడు సింహాసనశీనుడు కదా, లేకపోతే అందరూ మీద పడి కొట్టేద్దరులే. కానీ ఇప్పుడు నేను సింహాసనశీనుడు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. సరే, భయపడకండి. అమ్మి వేసినందుకు దుఃఖపడకండి. అది మీకు సంతాపము పుట్టనివ్వడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను నడిపించెను. హల్లెలూయా. దేవుడు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. దైవికమైనటువంటి ఆత్మీయులు, అనుభవం కలిగినటువంటి వాళ్ళ అపకారాన్ని మనసులో పెట్టుకో. మరి నువ్వు పెట్టుకుంటున్నావా? నువ్వు పెట్టుకుంటే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వాడవా, దానవా? పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆత్మ సంబంధులు కాదు, దుష్టుని సంబంధులు. జాగ్రత్త. దుష్టుని సంబంధులు నిత్య నరకాగ్నిపాలు అయిపోతారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యోసేపు. దుఃఖపడద్దు, కలవరపడద్దు, సంతాపం పుట్టనివ్వద్దు. ప్రాణ రక్షణ కొరకే అన్నయ్య ఆ రోజు దేవుడు నన్ను, ఇదంతా సమస్తం సమకూడి మేలు కొరకే జరిగింది. మీరేమీ బాధపడద్దు. మారేడా? ఆత్మీయుల్లో మార్పు ఉండదండి. చిన్నప్పుడు మారలేదు, ఐగుప్తు బానిసత్వంలో మారలేదు. ఆ తర్వాత దేవుడు ప్రణాళికలని నెరవేరిపోయిన తర్వాత కూడా మారలేదు. దేవునికి మహిమ కలిగింది. ఆత్మీయుడు అనబడేటువంటి వాడు ఎప్పుడు మారడు. ఎప్పటి వరకు తెలుసా? ఆయన సన్నిధికి చేరేంత వరకు కూడా అతనిలో చెడు మార్పులు రావు. దేవునికి మహిమ కలిగింది కాదు. చెడు మార్పులు కానీ వచ్చాయంటే నేను దుష్టుని సంబంధంగా ఉన్నాను కాబట్టి త్వరగా అలర్ట్ అయిపోవాలి. త్వరగా ఏమైపోవాలి? అలర్ట్ అయిపోవాలి. చూసారా మీరు? దావీదు చాలా ఆత్మీయుడు, దేవునికి సంబంధించిన వాడు, దుష్టుని సంబంధి కాదు అతను. దైవాత్మ ప్రేరేపితుడు, దైవికమైన అనుభవాలు కలిగిన వాడు, నీతిమంతుడు. కానీ అపవాదు ఉన్నాడు కదా ఒకడు, ఎవడిని మింగుదామని గర్జించు సింహం వల్ల వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఆది మహాగణ సర్పం, సర్వలోకాన్ని మోసపుచ్చే ఆది మహాగణ సర్పం ఏర్పరచబడిన వారిని సహితం మోసగిస్తుంది. కాబట్టి ఆత్మీయులు అనబడేవాళ్ళు, అభిషక్తులు అనబడేవాళ్ళు, ఆత్మీయ అనుభవాలు కలిగిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఒకవేళ దావీదు పడిపోయినట్టుగా దుష్టత్వంలో పడిపోతారు, దుష్టుని సంబంధులు అయిపోతారు. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, దుష్టుడు సంబంధిగా అయిపోయినప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యం వస్తున్నప్పుడు దావీదు ఎలాగైతే పశ్చాత్తాపడి మళ్ళీ దుష్టుడులో నుంచి విడిపింపబడి దేవుని సంబంధిగా మార్చబడి తుది శ్వాస విడిచేంత వరకు దైవ సంబంధిగా ఎలా జీవించాడో అలాగే మన జీవితాలను కూడా మనం జీవించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో 3 రకాల క్రైస్తవులు ఉంటారు. తెలుసా మీకు? దేవుని వాక్యంలో 3 రకాల క్రైస్తవులు ఉంటారు. మొట్టమొదటిగా తమ వస్త్రాలను అపవిత్రపరుచుకోనటువంటి కొందరు, అసలు అపవిత్రమే ఉండదు వాళ్ళకి. ఉదాహరణకు యోబు కానీ, హన్నా కానీ, కొంతమంది ఆత్మీయులు వారి జీవితాల్లో ఒక మచ్చ కానీ, ముడత కానీ, కళంకం కానీ వేసుకోకుండా, అంటించుకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఒకతేగా. రెండో వాళ్ళు ఏంటంటే దావీదులాగా ఒకసారి పడిపోయినా
ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి మరలా దేవుడితో సత్సంబంధాన్ని కలిగి దేవుడితో మమేకమైపోయి ఆయన పాదాలు పట్టేసుకుని ఆయన దగ్గర క్షమాపణ వేడేసుకుని మరలా దేవుని కుమారులుగా సరిచేయబడతారు. అంటే వస్త్రాలు, మలినమైన వస్త్రాలను యేసు రక్తముతో కడుగుకున్నటువంటి కొందరు ఉంటారు. ప్రకటన గ్రంథంలో ఉన్నాయి 2. సామెతల గ్రంథంలో ఒకరుంటారు, వాళ్ళు ఏంటంటే తమ దృష్టికి తామే నీతివంతులు అనుకుని దేవుని వాక్యం వస్తున్నా కయ్యని దేవుడు గద్దించడం వెళ్ళలేదు కదా, అలాగే గద్దిస్తున్నా మేమే భక్తులు అనుకుని ఎప్పుడూ కూడా తమ్ముడు తాము చూచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా కళ్ళు నడినెత్తుకెక్కిన తరం కూడా ఉంటుందన్నమాట. వాళ్ళు ఇంకా చివరికి దుష్టుల సంబంధించిన నరకాగ్నిపాలు అయిపోతారు. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. కానీ యోసేపు చివరి వరకు కూడా తన వస్త్రాలని మాలిన్యం చేసుకోలేని వాడిగా తన నీతిని కనుపరుస్తూ విషపు చూపులు చూస్తున్నటువంటి అన్నలు, మరింత పగబెట్టినటువంటి అన్నలు, అసూయ పడుతున్నటువంటి అన్నలతో, నా అన్నలరా ఆ దినం మీరు చేసింది మేలుకు జరిగింది, మీరేమీ బాధపడద్దు, దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మీయుల యొక్క గుణగణ లక్షణాలు ఎలా ఉంటాయి, శరీరుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? యోసేపు అన్నల్లాగా, కయ్యూరులాగా, దుష్టుని సంబంధులుగా వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఊహలు, వారి ఉద్దేశాలు, వారి నిర్ణయాలు అతి ఘోరంగా ఉంటాయి. చివరిగా ఇంకొక అంశాన్ని దీనిలోనే మరి యొక్క భాగములు ధ్యానం చేద్దాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7-8 వచనాలు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసినది. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని వారి దావీదులకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునేను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఈ వాక్య భాగాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం. ఇక్కడ సౌలు దావీదు ఇద్దరికి కూడా ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. దావీదు ఎలా పరిచయం అయ్యాడు సౌలు కంటే, సౌలు దుష్టుడు సంబంధం అయిపోయాడు. మొట్టమొదటి రాజు అనబడేటువంటి సౌలు దుష్టుడి సంబంధం అయిపోయాడు. వెంటనే దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయి దుష్టాత్మతంలోనికి వచ్చేసింది. ఇప్పుడు సౌలు గారు దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో బహుబలంగా కట్టబడి, బహుబలంగా ఎలా ఉన్నాడు, కట్టబడిపోయి ఉన్నాడు అనమాట. వలలో చిక్కుబడిపోయి ఉన్నాడు. అటువంటి సందర్భంలో అందరికీ తెలిసిపోయింది, ఇలాగ సౌలు గారు లోనికి దురాత్మ వచ్చి వినిపిస్తుంది అని. అక్కడ ఉన్న సైనికులకు తెలిసింది, అతనితో ఉన్నటువంటి రాజ్యాధికారులు అందరికీ తెలిసింది. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, సౌలు గారిని దురాత్మ వచ్చి పడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు, వెర్రిగా మాట్లాడుతున్నాడు. అందుకని ఎవరైనా ఒకరు దేవుణ్ణి చక్కగా ఆరాధించే వాళ్ళు ఉంటే ఇతను కొంత ఉపశమనం కలుగుద్ది. ఆ దురాత్మ అతను విడిచి వెళ్ళిపోయినప్పుడు మనం అతను చూడాలి అని అనుకుంటే దావీదు వాళ్ళ దృష్టిలో పడతారు. సమూయేలు గ్రంథంలోనే రాయబడింది. సమయం ఉంది కాబట్టి, లేదు కాబట్టి నేను నోటు మాటలతో చెప్తున్నాను. అప్పుడు పట్టుకుంటారు, ఆయన్ని తెలుసుకుంటారు. ఎవరంటే యెష్షయి కుమారుల్లో ఒకడు గొర్రెల కాపరి అని చెప్తారు. ఏదో చమత్కారంగా వాయిస్తాడని తన గురించి చాలా మంచి సాక్ష్యం చెప్తారన్నమాట. చూపిస్తానండి. 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 17. సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా ఎదుగు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, అంటే సేవకులు చెప్తారు ఇలా అయితే మీకు బాగుంటుంది కదా అని. అప్పుడు సౌలు చెప్తే, చిత్తగించుము, బెత్లెహేమీయుడని యెష్షయి యొక్క కుమారుల్లో ఒకరు చూచి తిని అతను చమత్కారముగా వాయించగలడు, అతను బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపస్య ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా, సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనేది. దేవునికి మహిమ కలుగునుగా. పంపమన్నాడు. పంపడం జరిగిన తర్వాత ఈయన మీదకి ఎప్పుడైతే దురాత్మ వస్తుందో వెంటనే దావీదు సితార పట్టుకుని చమత్కారంగా దేవుడి సన్నిధిలో వాయించగా, దుష్టుడు అనబడేటువంటి అపవాది దురాత్మ సౌలుని విడిచి వెళ్ళిపోతుంది. ఇంకా అటాచ్ అయిపోయాడు అనమాట దావీదు. ఎందుకంటే ఎప్పుడు పడుతుంది ఈయనకి తెలదు కదా. అందుకని దావీదుని అన్నాడు, దావీదా మీ నాన్నతో నేను మాట్లాడతాను, నా సముఖంలోనే నువ్వు ఉండిపో
అవసరమైతే వెళుతూ వస్తూ ఉండులే అంటే సరే రాజా అని ఆయన దగ్గర ఉండిపోతే ఇతన్ని ఆయుధాలు మోసేవాడిగా పెట్టుకున్నాడు. పక్కనే ఉంటే అంటే ఏ దురాత్మ వచ్చినా కూడా బాగుంటాడు కదని ఆయుధాలు మోసేవాడిగా పెట్టుకున్నాడు. యుద్ధంలో దురాత్మ వచ్చిందని అక్కడ ఆయుధాలు వదిలేసి సితార పట్టుకుంటాడని అర్థమైంది కదా మీకు. ఆయుధాలు మోసేవాడిగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇతని మీద బహు ఇష్టం కలుగుతుంది. ఎవరికి ఇష్టం కలిగి మొత్తానికి ఇతన్ని సహస్రాధిపతుల మీద అధికారిగా నియమించాడు. సౌలు పక్షంగా యుద్ధానికి వెళుతున్నాడు. సౌలు పక్షంగా దావీదు యుద్ధానికి వెళుతున్నాడు. సౌలు మహారాజు ఏ పని చెప్తున్నాడు ఆ పని అంతా సుబుద్ధి కలిగి చేసుకుంటూ వస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలందరిలో కూడా మంచి సాక్ష్యాన్ని, మంచి పేరుని, మంచి ప్రేమను పొందుకున్నాడు. అటువంటి టైంలో గొలియాతు వచ్చాడు. ఫిలిస్తీన్లు పక్షంగా గొలియాతు, ఫిలిస్తీన్ల సైన్యం పక్షంగా గొలియాతు నిలబడి ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తూ మాలో ఒకడినైనటువంటి నేను మీ వస్తాను, మీలో ఒకడు ఇశ్రాయేలీయుల అందరి పక్షంగా నా మీదకు యుద్ధం రండి అంటే దావీదు కోపం వచ్చింది. ఎందుకంటే ఆత్మీయుడు కదా. ఆత్మీయుడేమో ఇశ్రాయేలీయుల యొక్క సైన్యానికి ముందు నడిచింది దేవుడు. ఇశ్రాయేలీయుల సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటివాడని రే చూసుకో నేను వస్తున్నాను అన్నాడు. అక్కడ అనేటప్పటికీ అతనేమో చిన్నోడిని చూసి కర్ర పట్టుకోవడం చూసి చాలా నన్ను కుక్కను అనుకుంటున్నావా, కుక్కను కొట్టడానికి వస్తున్నావని దేవతల పేరట చెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే దావీదు ఆత్మీయుడు రోషం కలిగినోడు కనుక నువ్వు ఆయుధాలన్నీ కట్టుకుని వస్తున్నావు, నేనైతే యెహోవా అను నామమును ధరించుకుని నీ మీదకి వస్తున్నాను, నువ్వు కాదు ఆకాశ పక్షులకి అడవి మృగాలకి నన్ను వేయడం, నేనే నిన్ను వేసేస్తాను, నా దేవుడు నిశ్చయంగా నీ మీద విజయం ఇస్తాడు నాకని వెళ్ళి దేవుని యొక్క నామంలో దేవుని యొక్క శక్తిని బట్టి ఒక్క రాయి విలిసాడు. 6 మూరల జాని ఎత్తు గొలియాతు పడిపోయాడు. చచ్చిపోలేదండి, అందరూ చచ్చిపోతున్నారు అంటున్నారు కానీ అప్పుడు చనిపోలేదు, పడిపోయాడు. పడిపోగానే అతని యొక్క అంటే దావీదు గొలియాతు యొక్క కత్తిని తీసుకొని దానితోనే తల తెగనరికి ఇప్పుడు సౌలు దగ్గరికి పట్టుకెళ్తున్నాడు. దేవునికి మహిమ కలిగింది కాదు. ఎందుకు పట్టుకెళ్తున్నాడు? సౌలా రాజా నా ఏలినవాడా, ఇదిగో సైన్యములకు అధిపతిగా యెహోవా ఇచ్చిన విజయం, సైన్యములకు అధిపతిగా దేవుడు మన పక్షంగా విజయం ఇచ్చాడని నిర్దోషమైన హృదయంతో నిష్కలంకమైన హృదయంతో వెళుతూ ఉన్నాడు. ఈ విజయాన్ని చూస్తున్నటువంటి స్త్రీలు ఆగలేక పండగ చేసుకుంటూ పూల మానవత చేత దావీదును అలంకరించి ఎంతోమంది దావీదును ఎత్తుకొని ఊరేగుతూ సౌలు దగ్గర తీసుకువెళ్తుంటే గాన ప్రతిగానాలు చేస్తారు కదా ఇశ్రాయేలీలు. అందుకని ఇతను గాన ప్రతిగాలు చేస్తున్నారు వీళ్ళు. ఏమనంటే సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే ఈ విజయాన్ని చూపించడానికి రాజుగారు ప్రభువు ఏలినవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళుతున్నారు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ మర్చిపోయాడు. ఎవరో సౌలు, ఎందుకంటే దుష్టుల సంబంధి కదా, ఎంతో ప్రేమ దావీదంటే. అలాంటిది ఒక్కసారిగా మారిపోయాడండి సౌలు. ఎలా మారిపోయాడంటే విషపు చూపు వచ్చింది. ఇంకేమనుకుంటున్నాడంటే రాజ్యము తప్ప మరి ఏం అతను తీసుకొనగలడు అని అనుకుంటున్నాడు. ఏమండి దుష్టులు అనుకుంటే చాలా తప్పండి బాబు. దుష్టులు ఏదైనా అనుకున్నారంటే అది చాలా తప్పు అనమాట. అందులో సత్యమేమి ఉండదు. దుష్టులు అనుకుంటూ ఉంటారు, వాడు అలాగా, ఆమె అలాగా, ఇతను ఎలాగా, ఆమె ఎలాగా అని అనుకుంటున్నారు. నువ్వు దుష్టుడి సంబంధం అయితే నువ్వు అనుకున్నవన్నీ శూన్యం, అది నీ పతనానికే దారి తీస్తుంది అన్నమాట. ఏమనుకుంటున్నాడు? రాజ్యం తప్ప మరేమి, రాజ్యము తప్ప మరి ఏమి అతను తీసుకోగలడని అనుకుని అతని మీద దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అప్పటి నుంచి వచ్చేసిందండి విషపు చూపు. దుష్టుడి సంబంధి అయి సౌలు ఆత్మీయుడు అనబడేటువంటి దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఎంతగా విషపు చూపు? చంపేద్దాం. తర్వాత వచ్చిన వాళ్ళలో ఉంది ఈటే విసురుతాడు, ఆ ఈటిని తప్పించుకుంటాడు. ఆ తర్వాత వచనాల్లో ఉంది మరలా 2 సార్లు ఈటిని విసురుతాడు, 2 సార్లు తప్పించుకుంటాడు, 2 సార్లు తప్పించుకుంటాడు. దావీదు తెలిసిపోయింది, అడుగు మాత్రమే దూరం ఉంది, నాకు మరణానికి అడుగు మాత్రమే దూరం ఉంది. సౌలు ఖచ్చితంగా నాకు కీడు ఉద్దేశించాడు, సౌలు ఖచ్చితంగా నన్ను చంపడం ఖాయం అనుకుని పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడంటే గుట్టల్లోనికి పారిపోతే దేవుని యుద్ధాలు చేయవలసినటువంటి సౌలు, యెహోవా యుద్ధాలు చేయవలసినటువంటి సౌలు యెహోవా సైన్యాన్ని 3,000 మందిని పట్టుకుని దేవుని యుద్ధాన్ని చేయకుండా
శత్రువు కాని నీతిమంతుడు నిర్దోషిని తరమడానికి సైన్యాన్ని పట్టుకుని వెళుతున్నాడు. అతను ఒక స్థలంలో ఉన్నాడని తెలిసి వెళుతూ గుహలోనికి వెళ్ళాడు సౌలు తన పని గురించి. ఈలోపు సౌలు గుహలో ఉన్నాడు, దావీదు అక్కడే ఉన్నాడు. కానీ పక్కన దావీదు పక్కన ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, దావీదా, దేవుడు నీకు ఈ రోజు విజయం ఇవ్వబోతున్నాడు, ఇదిగో నీ శత్రుని ప్రక్కగా తీసుకొచ్చి పెట్టాడు, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే అభిషక్తుడిని నేను ముట్టను, దేవుని చేత అభిషేకింపబడినటువంటి అభిషక్తుడిని నేను ముట్టను, అతన్ని మాత్రం నేను చంపనని వాళ్ళను కూడా ఆపాడు. వాళ్ళను కూడా ఆపి ఏమంటాడంటే వస్త్రపు చెంగును కట్ చేసుకుని వెళ్తాడు. అది కూడా దావీదికి చాలా బాధ, అభిషక్తుడి యొక్క వస్త్రాన్ని నేను కట్ చేశాను కదా అని అది కూడా దావీదికి చాలా బాధపడుతూ దావీదు కొంచెం దూరం వెళ్ళి సౌలుతో ఏమని మాట్లాడతాడో చూడండి. సౌలుతో ఏమని మాట్లాడుతున్నాడో 24వ వచనం 24వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడ రాజా అని సౌలును వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుకకు చూచాడు. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలు తిట్లను, దావీదు నీకు కీడు చేయను ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వు ఎందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమును యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుదుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పి తిని, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపగా నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఏమాత్రము రాదు, నాలో తప్పిదం ఏమాత్రము లేదు, నీవు తెలుసుకొనవచ్చు. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడని ఉండగా నీవు నా ప్రాణమును తీయవలనని నన్ను తరుముచున్నావు. చూసారమ్మా, నిర్దోషిని తరుగుతున్నాడు. ఎందుకు అంటే అతను రాజ్యం తీసేసుకుంటాడేమో, నా సింహాసనం లాగేసుకుంటాడేమో, నా సింహాసనం మీద ఆశ్రయుడు అయిపోతాడేమో. అసలు అది దావీదుకి అటువంటి ఆలోచన లేదు. అసలు దావీదు కొరకు ఒక్కసారి ఇతడు దుష్టుడి సంబంధి కాబట్టి ఆలోచించలేకపోతున్నాడు. కానీ ఇతడు ఒకవేళ ఆలోచిస్తే దావీదు చేసినవన్నీ మేలులే కదా, మేలులే. ఏమేం చేస్తున్నాడంటే మొట్టమొదటిగా దురాత్మ చేత పీడింపబడుతున్నప్పుడు సహాయకుడిగా విడుదలకు కారణంగా దావీదు ఉంటున్నాడు. ఎంతగా దురాత్మ పీడిస్తుందో అంత విడుదల దేవుని ద్వారా దావీదు ఇస్తున్నాడు. సౌలుకి ఆయుధాలు మోసేవాడిగా ఉంటున్నాడు. సహస్రాధిపతిగా సౌలు యొక్క యుద్ధాలు జరిగిస్తున్నాడు. ఎంతో సుగుణాలు కలిగిన వాడిగా, సుబుద్ధి కలిగిన వాడిగా పేరు పొందాడు. సౌలు చేయాల్సినటువంటి యుద్ధం సౌలు పక్షంగా దావీదు చేసి విజయాన్ని సంపాదించి ఆ విజయోత్సవంతో సౌలు దగ్గరికి వెళుతున్నాడు. రాజా, ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు మనకు విజయం ఇచ్చాడని చెప్పడానికి వెళుతున్నాడు. ఏం తప్పు ఉందమ్మా ఆయనలో? ఏం పొరపాటు ఉందమ్మా? దుష్టుల సంబంధులు ఎప్పుడు కూడా నీతిమంతుల్ని ఆది నుండి కూడా చంపుతూనే వస్తున్నారు. చంపడం అంటే ఏంటి? ఒకవేళ ప్రత్యక్షంగా చంపకపోవచ్చు, మాటలతో, చూపులతో, చేతలతో, నడకతో, ప్రవర్తనతో, వ్యంగ్యమైన మాటలతో చంపుతూనే ఉన్నారు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆత్మీయుడైనటువంటి దావీదును చంపడానికి తరుగుతున్నాడు. విషపు చూపులు నిలుపుతున్నాడు. ఏమేమో ఆలోచించేసుకుంటున్నాడు. ఆ ఏమేమో ఆలోచించుకోవడాన్ని బట్టి పగ ఎక్కువైపోయింది. ఇతను పగకే తోడు కొంతమంది దుష్ట మూక కూడా యాడైపోయారు. నిర్దోషిని తరుగుతున్నాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? నా ప్రభువా, నా ఏలినవాడా, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. అక్కడ నా ప్రభువా అని సంబోధిస్తున్నాడు, నా తండ్రి అని సంబోధిస్తున్నాడు. నీవు అభిషక్తుడు కనుక నేను నిన్ను ముట్టను అంటున్నాడు. నీవు అభిషక్తుడు కనుక ఇదిగో నీ వస్త్రపు చెంగును నేను, ఇదిగో నిన్ను దేవుడి దినాన్ని అప్పగించాడు. ఈ రోజే కాదు సౌలా, ఏ రోజు నీ మీద నాకు దురుద్దేశం లేదు. ఏ రోజు కూడా నీ సింహాసనం ఎక్కాలని నాకు లేదు రాజా. నీవు దేవుని చేత అభిషేకింపబడిన రాజువు. నీ సింహాసనం నాకు వద్దు. ఈ రోజే కాదు, ఏ రోజు కూడా నా వలన నీకు ఏ కీడు కూడా సంభవించదు, ఇది సత్యం అని చెప్తున్నాడు. అప్పటికప్పుడే అవునా నాయన, మంచిది నాయన, సరే నాయన ఆయన వెళ్ళిపోయాడు. సౌలు, నువ్వు మంచోడు నాయన, నువ్వు గొప్పోడు నాయన, నిజమైన చంపు అన్నాడు. కానీ దుష్టుల సంబంధాలు చంపకుండా తరమకుండా ఉండరు. మళ్ళీ 26వ వచనంలో మళ్ళీ రొటీన్ తరమడం. 3000 మందిని పట్టుకుని తరుముతూ
ఉన్నాడు. అక్కడ కూడా తరిమితే అక్కడ కూడా దావీదు అనుచరులు అంటారు, రాజా మొట్టమొదటిసారి నువ్వు వదిలేసావు, ఇప్పుడు నువ్వు లేకపోతే చెప్పు, నేనైనా ఒక్క పోటు పొడుస్తారు సౌలుని అంటే అక్కడ కూడా వాళ్ళని ఆటంకపరుస్తూ వెళ్ళి, లేదు లేదు సౌలుని మనం చంపకూడదు, అతను అభిషక్తుడు, తనే దేవుడు కోపానికి ఆహుతైపోవచ్చు, ఏ యుద్ధంలోనూ దేవుడే పగ తీర్చుకుంటారు కానీ నేను మాత్రం ఆయన్ని చంపను, కాకపోతే అక్కడ ఉన్న ఒక ఈటెను నీళ్ల బుడ్డిని కూడా మనం తెచ్చుకోవచ్చు అని అనుకుంటారు. వెళ్ళి ఈటెను నీళ్ల బుడ్డును కూడా తెచ్చి అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడతాడు. మరి తన నిర్దోషత్వాన్ని వెల్లడి చేసుకోవాలని మాట్లాడుతూ రాజుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అయ్యా ఇదిగో నీ ఈట ఎక్కడ ఉందో, నీ నీళ్ల బుడ్డు ఎక్కడుందో చూచుకో, ఇదిగో దేవుడు నిన్ను నాకు అప్పగించిన, నేను నిన్ను ముట్టలేదు. చూడండి 26వ వచనం అధ్యాయం 26వ అధ్యాయం 11వ వచనం. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను, అలాగును నేను చేయకుండా యెహోవాను నాపును గాక. అయితే అతను తగలగడ దగ్గరున్న ఈటెను నీళ్లబుడ్డును తీసుకుని మనం వెళుదము రమ్మని అభిషేకుతో చెప్పి సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్లబుడ్డును తీసుకుని వారిద్దరు వెళ్ళిపోయారు. యెహోవా చేత వారికి అందరికీ వారిద్దరూ వెళ్ళిపోయారు. తర్వాత 17వ వచనం. సౌలు దావీదు అదే అక్కడికి వెళ్ళి సౌలుతో మాట్లాడుతున్నప్పుడు సౌలు మాట్లాడుతున్నారు. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయన ఇది నీ స్వరమే కదా నాయన అనగా దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఎలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, ఏ కీడు నాకు సంభవించును? ఇలా మాట్లాడుతున్నాడు. నేను కుక్కను కదా, మిన్నల్ని కదా, నన్ను తరుముతున్నావు ఏంటి రాజా? ఇంకా చదువుకోండి, అదంతా చదవడానికి సమయం లేదు. కుక్కను కదా 24వ అధ్యాయంలో, కుక్కను కదయ్యా, మిన్నల్ని కదయ్యా, కుక్క వంటి వాడిని నన్ను తరుముతున్నావు ఏంటయ్యా? నా వలన నీకు ఏ కీడు రాదని చెప్తున్నానన్నా కూడా దుష్టుడు సంబంధి అయి సౌలు నీతిమంతుడైనటువంటి దావీదును తరుముతూ ఉన్నాడు. ఇక్కడ మనం సౌలుని చూస్తున్నాం, దావీదుని చూస్తున్నాం. సౌలు దుష్టుని సంబంధి, అప్పటికే దురాత్మ చేత తన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మేలు చేసిన వాడికి కీడు చేస్తున్నాడు, మేలు చేసిన వాడిని ఏదేదో అంటాడు. అసలు సౌలు ఆలోచించుకోవచ్చు కదా, ఇన్ని మేలు చేశాడు తాత్మీయుడు, నా విషయంలో తను నా సింహాసనాన్ని ఎందుకు లాక్కుంటాడో నేను పొరపాటుగా ఆలోచిస్తున్నాను. కానీ ఆలోచించడం ఎందుకంటే దుష్టుని సంబంధి కాబట్టి. నిజంగా అతడు కూర్చొని ఆలోచిస్తే పతనావస్థకు వెళ్ళిపోయేటువంటి అవసరత సౌలుకు ఉండేది కాదు, అవునా కదా? పతనమైపోయేటువంటి అనుభవాలు సౌలు జీవితంలో ఉండేవి కావు. కానీ అతడు అనుకోకూడనటువంటి విధంగా అనుకుంటున్నాడు, ఆలోచించకూడని విధంగా ఆలోచిస్తున్నాడు, చూడకూడని రీతిలో చూస్తున్నాడు, మాటలాడకూడనటువంటి విధానంలో మాట్లాడుతున్నాడు, ప్రవర్తింపకూడనటువంటి విధానంలో ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? ఆత్మీయుడి విషయంలో సౌలు. నేను అంటాను, అదేనా కయ్యను దుష్టిని సంబంధి అయి నీతిమంతుడైన హేబేల్ని చంపాడు, అవునా? ఇక్కడేమో యోసేపు సహోదరుడు దుష్టిని సంబంధులై నీతిమంతుడైనటువంటి యోసేపును చంపడానికి ప్రయత్నించారు. వాళ్ళ క్రియలు, వారి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలన్నీ కూడా దుష్టుని సంబంధులుగా ఉన్నాయి. ఇక్కడ కూడా సౌలు దుష్టుని సంబంధి అయి దైవాత్మ సంభూతుడు, దేవుడితో సత్సంబంధం కలిగినటువంటి దావీదును చంపడానికి ప్రయత్నిస్తాడు. తన ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి. ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నది ఏంటంటే, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు, మన నడత అనబడేటువంటి మన ప్రవర్తన ఎలా ఉందో ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనము దుష్టుని సంబంధులుగా ఉన్నామో, దేవుని సంబంధులుగా ఉన్నామో తేటగా మనకి తెలియపరచబడుతుంది. నీతిని జరిగించువాడే నీతిమంతుడు. హేబేలు నీతిని జరిగిస్తున్నాడు, ప్రేమ తత్వం కలిగి, దేవుని ప్రేమ కలిగి, దేవుని స్వభావం కలిగి కయ్యనుతో నీతిని వ్యవహరిస్తున్నాడు, వాక్యానుసారంగా వ్యవహరిస్తున్నాడు. అలాగే యోసేపు కూడా తన అన్నలలో ఎంత భయంకరంగా ప్రవర్తించినప్పటికీ నీతిని అనుసరించి వారి పక్షంగా నడుస్తున్నాడు. ఇక్కడ కూడా దావీదు సౌలు విషయంలో కూడా నీతిని నెరవేరుస్తున్నాడు, దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నాడు. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది?
వీళ్ళు దుష్టుల సంబంధులుగా ఉన్నట్టుగా, వాళ్ళు దేవుని సంబంధులుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా నేను మీతో చెప్తున్నాను, దుష్టుల సంబంధులు శపితమైన వాళ్ళు అయిపోతారు. దేవుని యొద్ద నుండి వాళ్ళకి శాపం వస్తుంది. ఖచ్చితంగా దేవుడు అన్నారు, ఇలాంటి దుష్ట సంబంధులు నిత్య నరకాగ్ని పాలైపోతారు. ఎందుకంటే నరహత్య చేయక్కర్లేదు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. దురాలోచనలు కలిగిన వారు అపవిత్రులు. ఏ అపవిత్రుడికి పరలోక రాజ్యం ఉండదు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనటువంటి దౌర్భాగ్యులుగా, భ్రష్టులుగా, మస్టుతో నశించిపోతారు. ఎవరో దుష్టిని సంబంధులు. మనకు అటువంటి తలంపులు ఉండకూడదు, అటువంటి ఆలోచనలు ఉండకూడదు. సౌలు దావీదును అనుకున్నట్టుగా అనుకోకూడదు. సౌలును దావీదుగా అనుకున్నదంతా కూడా అబద్ధం, అనుకున్నదంతా తప్పు, రివర్స్లో అనుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మన పాజిటివ్ థింకింగ్తో ఆత్మీయులు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు. ఆత్మీయులు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా ఎప్పుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మీయులు దేవుడి సంబంధులు పాజిటివ్గా ఆలోచిస్తారు, దుష్ట సంబంధులు నెగిటివ్గా ఆలోచిస్తారనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని సంబంధులు పరలోక రాజ్యానికి వెళతారు, అది నేను మీకు చెప్తాను ఇప్పుడు. దుష్ట సంబంధులు ఎప్పుడు కూడా నరకప్పాలు అయిపోతూ ఉంటారు. దుష్ట సంబంధులు వారు ఎప్పుడు ఈ లోకంలో శప్పింపబడిన స్థితిలోనే ఉంటారు. పరలోకం అనేది వాళ్ళకి ప్రాప్తించం. కానీ దేవుడి సంబంధులు ఈ లోకంలో ఆశీర్వదింపబడిన స్థితిలో ఉంటారు. పరలోక రాజ్యంలో కూడా వాళ్ళ ఆశీర్వాదక కారణాలుగా, ఆశీర్వాదాలు అనుభవించే వారిగా ఉంటారు. ఇప్పుడు మనం దుష్టిని సంబంధులుగా జీవిస్తే మనకు నరకం, దేవుని సంబంధులుగా జీవిస్తే మనకి నిత్యరాజ్యం. దుష్టిని సంబంధులుగా జీవిస్తే శాపం, దేవుని సంబంధులుగా జీవిస్తే ఆశీర్వాదం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీతో చెప్పాను, ఆది నుండి కూడా దుష్టిని సంబంధులే దేవుని సంబంధుల్ని టార్గెట్ చేస్తారో జాగ్రత్తగా గమనించండి. మీరు దేవుని సంబంధులుగా ఉంటే అది మహానందంగా మీరు ఎంచాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీ సహోదరులే, నీ రక్త సంబంధికులే కావచ్చు, నీ ఇంటోళ్లే కావచ్చు, నీ సహోదరులే కావచ్చు, లేదా నీ రక్త సంబంధికులు కాకుండా నీ తోటి దైవజనులు కావచ్చు, నీ తోటి స్నేహితులు, నీ తోటి మనుషులే కావచ్చు. ఒకవేళ వాళ్ళందరూ దేవుని ప్రజలే, అలాంటి వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తున్నారా, నిన్ను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా, వాళ్ళతో వీళ్ళతో నీ గురించి అపహాస్యంగా మాట్లాడుతున్నారా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళే కూర్చొని నీ ఆత్మీయతను బట్టి కించపరుస్తూ మాట్లాడుతున్నారా, నిన్ను ఎప్పుడు చూసినా కూడా అణిచివేయాలనుకుంటున్నారా, తొక్కేయాలనుకుంటున్నారా, నీ మంచి కోరుకోకుండా, నీ క్షేమాన్ని కోరుకోకుండా, నీ మేలు కోరుకోకుండా నీ క్షేమాన్ని వారు కోరుకుంటున్నారా, ఖచ్చితంగా మహానందంగా నువ్వు ఎంచాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా దుష్టుని సంబంధులే దేవుని సంబంధుల్ని టార్గెట్ చేస్తారు. దుష్టుని సంబంధులే దేవుని సంబంధులు అనబడేటువంటి దైవీకమైన నీతిమంతులు అనబడిన వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుంపటిగా మారుతారు. కానీ ఇది మహానందమని ఎంచాలి. ఎందుకో తెలుసు, ఇది శోధనగా మనం భావించాలి. అపవాది వాళ్ళలో నుండి మనల్ని శోధిస్తున్నాడు కాబట్టి ఇది మహానందం. కాబట్టి దేవుడు వాక్యంలో రాయబడి ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, తను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటారు. అంటే ఏంటో తెలుసా, పరలోకం మనదే, పరలోకములో జీవ కిరీటం మనదే. ఈ లోకంలో శోధన సహిస్తే మనం ధన్యులం, అది మహానందంగా ఎంచుకుంటే మహాధన్యులం. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి. హల్లెలూయా. అపవాది ఆ మనుషుల్లో నుండి మనల్ని శోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అందుకే సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఆయన మన క్రియలను పరిశీలన చేస్తాడు. మన నీతి క్రియలను జరిగిస్తూ, సత్క్రియలను ఓపికగా చేస్తూ, ఆత్మ ఫలముతో కలిగి జీవిస్తూ, వెలుగు ఫలములు నడుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన క్రియలు దేవుడు చూస్తాడు. మనల్ని శోధనలో నుండి తన భక్తులను తప్పిస్తాడు, పరలోకం ఇస్తాడు. పరలోకంలో నీతి జీవ కిరీటం ఇస్తాడు. అంతేకాదు ఈ లోకంలో ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. యోసేపుకి ఈ లోకంలో ఆశీర్వాదాలు ఇచ్చాడా లేదా? సింహాసనాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, మెప్పునిచ్చాడు, మహిమనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఈ లోకములో దావీదుకి ఇచ్చాడా లేదా? సింహాసనం, మెప్పు, మహిమ, ఘనతనిచ్చాడు. అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉన్నాడు. హేబేలు చనిపోయాడు, కానీ నీతిమంతుడైన హేబేలు పరలోక రాజ్యములో జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. మనకి ఎన్ని బెనిఫిట్స్తో తెలుసా? ఇలాంటి వాళ్ళు, ఈ దుష్ట సంబంధులు మనల్ని బాధ పెడుతూ ఇబ్బందులు పెడుతుంటే మనకి ఎంత బెనిఫిట్ తెలుసా? పరలోక రాజ్యం మనదే, జీవ కిరీటం మనదే, యెహోవా ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు మనవే.
మనల్ని దేవుడు అన్ని విషయాల్లో కూడా హెచ్చిస్తాడు. అందుకే ఇది మహానందంగా మనం భావించాలి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. 12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయంలో శోధింపనేరుడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ఇప్పుడు అపవాది మిమ్మల్ని శోధిస్తాడో, దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని పరీక్షిస్తాడు కానీ శోధించాడు. ఎప్పుడైనా శోధన వస్తుంటే దేవుడు శోధిస్తున్నాడు అని అనకూడదు. ఎవరు శోధిస్తున్నారు? దేవుడు మేలు చేయడానికి పరీక్షిస్తాడు. ఈ శోధనలో యోసేపుకి కానీ దావీదుకి కానీ మేలు కలిగిందా, కీడు కలిగిందా? మేలు, హెచ్చు, ఘనత, మెప్పు కలిగాయి, దేవునికి మహిమ కలిగిన. కానీ మన జీవితంలో వీటిని అనుభవిస్తే మనకెంత బెనిఫిట్. కానీ దుష్ట సంబంధులుగా మాత్రం ఉండొద్దు సుమా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనలో దుష్టుని సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ, తలంపులు కానీ, ఊహలు కానీ, ఉద్దేశాలు కానీ, ప్రవర్తన కానీ కయీనులో నుండి, అలాగే యోసేపు అన్నంలో నుండి, సౌలు రాజులో నుండి మనం ధ్యానం చేసుకున్నాం. ఇటువంటి తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, ప్రవర్తన మనలో ఉంటే ఖచ్చితంగా మనం దుష్టుని సంబంధం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దినాన కయ్యనుతో దేవుడు మాట్లాడాడు, దేవుడు కయ్యను వినలేదు. ఈ రోజున అదే దేవుడు వాక్య రూపంలో దైవజనుల ద్వారా మీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము సరిచేయబడాలి, మలచబడాలి, చెక్కబడాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తులమై మరలా దేవునితో సత్సంబంధాన్ని, అపవాదితో సంబంధాన్ని తెంచుకొని దేవునితో సంబంధాన్ని మనం పెంచుకోవాలి. హల్లెలూయా. అలాగే దుష్ట సంబంధాలు ఎప్పుడు కూడా నెగిటివ్గా థింక్ చేస్తారు. ఒకవేళ మనం నెగిటివ్గా థింక్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దుష్ట సంబంధులమే. కానీ మనం పాజిటివ్గా థింక్ చేయాలి. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. మనం పాజిటివ్గా థింక్ చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి? లోకా సువార్త 18వ అధ్యాయం, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. లోకా సువార్త 18వ అధ్యాయం 10 నుండి. లోకా సువార్త 18:10 నుండి. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళు ఎంత బెనిఫిట్, ఎన్ని మేలు అనుభవిస్తారో అనే విషయాన్ని చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. సుంకరంట, పరిసయుడంట ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఇద్దరు దేవాలయంలోనే ఉన్నారు. ఇద్దరు దేవాలయంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఇక్కడ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. తనలో తాను చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అంటే చెప్పుకుంటే వినబడదంటానా? నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్కోడికి వినబడదా? అసలు అక్కడ పక్కోడు ఉన్నాడనే కదా అక్కడ ప్రార్థన చేస్తుంటాం. అక్కడ పక్కోడు ఉన్నాడు అని అక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడ ఏమంటాడు తెలుసా? ఇక్కడ వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. పైనుంది. నేను చోరులో 11 పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను. ఈ సుంకరి పక్కన కూర్చున్నది ఎవరు? అల్లంత దూరంలో లేడు. మందిరం అంత పడుకున్నాడు. చివరి ఉందనుకో, ఇతను ప్రార్థన వినబడదు. అప్పుడు ఇతను ఏమంటాడు? ఆ సుంకర వలైనా నేనెందుకు అంటాడు. కానీ సుంకర పక్కన కూర్చున్నాడనే ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడు? ఈ సుంకరి వలనైనా, ఈ సుంకరి వలనైనా అంటే పక్కనే ఉన్నాడా లేదా? ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ సుంకర ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అయితే సుంకర దూరంగా నిలబడి, ఫస్ట్ వచ్చారు ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు, మోకరించారు. కానీ ఆ తర్వాత సిచ్యువేషను, పరిసయుడు ప్రార్థన చేసేటప్పటికి సుంకరి వినబడింది. ఆ ప్రార్థన వినబడేటప్పటికి సుంకరి పాజిటివ్గా తీసుకుంటున్నాడు దాన్ని. హల్లెలూయా. నెగిటివ్గా తీసుకుంటే ఏమనుకుంటాడు? ఈ పెద్ద ఏదో విశేషంగా నన్ను ఎత్తిపట్టి చెయ్యాలా ప్రార్థన, ఇతనే పెద్ద భక్తిపరుడైనట్టు, నాకు అంత భక్తి లేదని, ఇంకెందుకులే భక్తి వెళ్ళిపోతాడు ఇంటికి.
అలాంటిది అక్కడే ఉండి తను పాజిటివ్గా తీసుకున్నాడు కాబట్టి అక్కడ ఉండగలుగుతున్నాడు. తన కించపరిచి మాట్లాడుతున్నా, తక్కువ చేసి ప్రార్థన చేస్తున్నా, అవునులే నా భక్తి ఏంటి అంటే, ఒక విషయం చెప్పాలంటే పెద్ద బండరాయిలా కనబడుతుంది పరిసయుని యొక్క భక్తి. ఇతడు అక్కడ చిన్న ఇసుకరేణులాగా కనబడుతున్నాడు. అంటే నెగిటివ్గా తీసుకోవచ్చు, కానీ అతడు ఎవడో సుంకరే, పాపే, అంత ఆత్మీయ అనుభవం లేనోడే, కానీ పాజిటివ్గా తీసుకుంటే ఎంత మేలు కలుగుద్దో చూడండి. పాజిటివ్గా తీసుకున్నాడు కాబట్టి ప్రార్థన టైప్ మారింది. మామూలుగా వచ్చి ప్రార్థన చేద్దాడేమో, కానీ ఈ ప్రార్థన యొక్క ఫలం ఇతను పాజిటివ్గా తీసుకోవడాన్ని బట్టి ఎలా చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకొడుతూ దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత భక్తుల దగ్గర మనం ఉండలేం బాబోయ్ అని దూరంగా వెళ్ళి ఏం చేస్తున్నాడు. అయితే సుందర దూరంగా నుంచి ఆకాశపు వైపు కన్నులెత్తుడు కనుడు ధైర్యించాలకు రొమ్ము కొట్టుకొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించు. హల్లెలూయా. భారమైనటువంటి ప్రార్థన వచ్చింది. అతను నీతి ముందు, నేను అనీతివంతుడు బాబాయ్, నేను పాపిని బాబాయ్, నాలో చాలా పాపాలను, పశ్చాత్తాపం, ప్రార్థన వచ్చింది, భారం వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, కన్నీటి ప్రార్థన వచ్చింది. మందిరంలోనే విలవిలా విలపిస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి మంచి స్టేట్మెంట్ వచ్చింది, నీతిమంతుడు. హల్లెలూయా. పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకుంటే నన్నే పట్టుకుంటాడు. ఇతనే పెద్ద భక్తుడు అంటే ఏ ప్రార్థన వద్దు, ఏమొద్దు, ఆయన వెళ్ళిపోయాక వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అని వెళ్ళిపోతే భారమైన ప్రార్థన రాదు, కన్నీటి ప్రార్థన రాదు, రొమ్ము కొట్టుకునే ప్రార్థన రాదు, తగ్గింపు ప్రార్థన రాదు, ఒప్పుకోలు ప్రార్థన రాదు, దేవునితో మంచి స్టేట్మెంట్, మంచి సాక్ష్యం రాదు. నీతిమంతుడు అయిపోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కానీ. ఎప్పుడు కూడా మనం ఆత్మీయులుగానే ఉన్నారు. ఆత్మీయులు చాలామంది చాలా విధాలుగా పడిపోతున్నారు, అనేక విషయాల్లో పడిపోతున్నారు, ముఖ్యంగా మాటలో పడిపోతున్నారు. కానీ దేవుని ఎదుట భక్తి, మాటల్లో కూడా తప్పిపోయినటువంటి భక్తే దేవునికి నిజమైన భక్తి. సర్వదేహాన్ని మాలిన్యాన్ని అంటించుకోకుండా కాపాడుకునే భక్తి నిజమైన భక్తి. ఆత్మ పరమనే దైవికమైన స్వభావాన్ని కలిగి ఉండే భక్తి నిజమైన భక్తి. ఆ భక్తితో మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే పౌలు తిమోతికి చెప్పినట్టుగా అదే సంపూర్ణమైన భక్తి, అదే నిర్దోషమైన భక్తి, అదే నిష్కళంకమైన భక్తి, అదే పరిశుద్ధమైన భక్తి, అదే భయముతో కూడిన భక్తి, అదే దేవుడి దృష్టికి ఇంపైనటువంటి భక్తి. ఈ వాక్య భాగములు దేవుడు మన ఆత్మలకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినం తండ్రి విశేషమైన విధానంలో ప్రభువా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు నాయన. అనేకమైన విషయాలు ప్రభువా, దుష్టుల సంబంధులు ఎవరో, దేవుని యొక్క సంబంధులు ఎవరో, దుష్ట ఆలోచనలు ఎలా ఉంటాయో, దేవుని చేత నడిపింపబడిన వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయా దుష్టులు ప్రభువా రాజశపితమైన వారని ప్రభువా, వారు నిత్య నరకాగ్ని పాలైపోతారని ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. నీతిమంతుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో, దుష్టుల స్వభావం ఎలా ఉంటుందో, మేము ఎలా మంచి స్వభావాన్ని అలవాటు చేసుకోవాలి, ఏది నిజమైన భక్తో ప్రభువా మీరు మాకు వెల్లడిపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ఆరోపిస్తున్నాము తండ్రి. మీరు కయ్యను వంటి వారై ఉండకూడదని నిశ్చయముగా చెప్తున్నావు ప్రభువా. కయ్యను దుష్టుడి సంబంధి తన తమ్ముడిని చంపాడంటున్నావు. ఎందుకు చంపాడు అంటే కయ్యను యొక్క క్రియలు దుష్టులుగా ఉన్నాయి నాయన. నీతిమంతుడైపోయి అయా హేబేలు యొక్క క్రియలు దైవ సంబంధంగా ఉన్నాయి, అందుకే చంపాడంటున్నావు ప్రభువా. నీ పరిశుద్ధ సన్నిధిలో ఒకవేళ మేము దుష్టిని సంబంధులుగా ఉంటే నీ వాక్యమును బట్టి మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. పశ్చాత్తాప్తులమై ఒప్పుకోలతో నీ పరిశుద్ధ సముఖంలో నిలబడడానికి సహాయం చేయండి నాయన. మేము కయ్యను వంటి వారముగా కాక ప్రభువ, దుష్టిని సంబంధులుగా కాక ప్రభువ, దైవాత్మ సంబంధులుగా నాయన నీ ఆజ్ఞలు కట్టడంలో న్యాయ విధాన నిబంధనలు గాయకుంటూ ప్రభువ నీ ఎదుట యథార్థమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, నిర్దోషమైన భక్తి, అయా పవిత్రమైన భక్తి ప్రభువ, సంపూర్ణమైన భక్తి కలిగిన వారమే, భయముతో కూడిన భక్తులు కలిగినటువంటి వారమే ప్రభువ. నీ సన్నిధిలో మెప్పు, మహిమ, ఘనత నాయన ఆరోప్య నాయన నీవు అనుగ్రహించడానికి మేము అయ్యా మీకు అవకాశం ఇవ్వడానికి సహాయం చేయండి. ఆ శోధంలో నుండి తప్పించే దేవుడు నీవు గనుక ప్రభువ, నీవు మేలు కొరకు పరీక్షిస్తావు గనుక, మేలు చేయడానికే ప్రభువ మీరు చూస్తూ ఉంటారు గనుక, మీరు క్రియలు పరిశోధిస్తారు గనుక ప్రభువ అయ్యా మా జీవితాలలో ప్రభువ ఆశీర్వాదపు జనులు కురిట్టుకు నాయన మా జీవితాలను మేము కారణంగా చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు, కృప చూపించండి తండ్రి. అయా ఇటువంటి అనుభవాలు దుష్టుడితో ప్రేరేపింపబడినటువంటి మనుషులే మా నెత్తి మీద నిప్పులు కుంపడిగా ఉన్నప్పుడు
ప్రభువా. అయా ఆత్మీయ జ్ఞానముతో, దైవాక్యమైనటువంటి జ్ఞానముతో ప్రభువా మేము దానిని గ్రహించుకొని మహానందంగా ఎంచడానికి సహాయం చేయండి. ఇహలోక పరలోక ఆశీర్వాదాలు నీవు అనుగ్రహిస్తావని, నీవు యథార్థవంతుడు అని, నీవు నమ్మదగిన దేవుడు అని ప్రభువా మేము నీ వైపే చూస్తూ తండ్రి నాయన శోధనలో ప్రభువా రాజా అన్ని విషయాలలో కూడా మహానందంగా ఎంచడానికి నాయన మహిమను అధిక మహిమలోనికి మార్చబడడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో ఒకవేళ ఆధ్యాత్మికమైన బలహీనతలు కానీ, బలీనమైన స్థితులు కానీ, దుష్ట సాంగత్యానికి సంబంధించినటువంటి నడవడి కానీ ఏమైనా ఉంటే తండ్రి మీ రక్తము చేత ఇప్పుడే కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరూ హృదయాలకులో ప్రభువా నీవు కార్యములు జరిగించు. నీతిమంతులుగా జీవించడానికి, దేవుని యొక్క ప్రజలుగా జీవించడానికి, ఆత్మీయ స్వభావం కలిగి ఉండడానికి, దైవాత్మ సంభూతులై ఉండడానికి, వారు చేస్తున్న భక్తినికి అంగీకారంగా ఉండుటకు అయ్యా వారు మొట్టమొదటిగా ప్రభువా నీ ఎడల భయము అనబడేటువంటి ఆత్మీయ జీవిత స్వభావములో ప్రభువా రాజా తమను తాము చూచుకొని సరిచేసుకోవడానికి సహాయము చేయమని, సాతానీయమైన కార్యములన్నీ నజరుడైన యేసు నామములో లయపరుస్తూ శపిస్తూ బంధిస్తూ యేసది పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.